श्रीगुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेंकटार्यतनूभवं वेदांताचार्य सशिष्यं उडयवर्लुगुरुं भजे। భగవద్ విషయంలో 5వ పదిలో 9వ తిరువాయిమొഴി మానే నోక్కు అనేటువంటి తిరువాయిమొഴి. ఈ తిరువాయిమొഴിలో ఆళ్వార్లు తిరువల్లవాడ అనే దివ్యదేశంలో శరణాగతి చేస్తూ ఉన్నారు. ఈ క్రిందటి తిరువాయిమొഴിలు రెండింటిలో కూడా ఆళ్వార్లు శరణాగతి చేశారు. 5, 7లో నోత్త నోన్బిలేన్ నున్నరివిలేన్ అనేటువంటి తిరువాయిమొഴിలో ఏది అక్కడ వానమామల పెరుమాళ విషయంలో శరణాగతి చేశారు. అక్కడ ఆళ్వార్ల యొక్క శరణాగతి ఫలించలేదు. వెంటనే అది పాండ్య దేశంలో ఉన్నటువంటి వానమామలైలో శరణాగతి చేశారు, అక్కడ ఫలించలేదు. ఆ తర్వాత చోళ దేశంలో ఉన్నటువంటి తిరుక్కుడందై కుంభకోణం అనే దివ్య దేశానికి ఏం చేశారు ఆళ్వార్లు, అక్కడ శరణాగతి చేశారు, అక్కడ ఫలించలేదు. కానీ ఇప్పుడు చోళ దేశం నుంచి బయలుదేరి ఆళ్వార్లు ఎక్కడికి వేయం చేశారు, సేర దేశం అని చెప్పబడేటువంటి మలయాళ దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి తిరువల్లవాడ్ చేరారు. ఆ తిరువల్లవాడులో వేయం చేసి ఉన్న పెరుమాళ్ళు ఎవరు? శ్రీవల్లభన్, తిరువారు మార్బన్, కోలప్పిరాన్ అనే తిరునామాలు కలిగినటువంటి ఆ పెరుమాళ్ళు వేయం చేసి ఉన్నటువంటి తిరువల్లవాడికి చేరారు. ఏమండి, వానమామలైలో ఆశ్రయించారు, శరణాగతి చేశారు, ఆ శరణాగతి ఫలించలేదు. వెంటనే తిరుక్కుడందైలో శరణాగతి చేశారు, అక్కడ ఫలించలేదు. ఆ తర్వాత తిరువల్లవాడు, ఇప్పుడు చెప్పబోయేటువంటి 5, 9లో తిరువల్లవాడులో శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అక్కడి నుండి నేరుగా కృష్ణావతార వైభవాన్ని చెప్పేటువంటి పిరందవారం వళరందవారం అనేటువంటి తిరువాయిమొഴి 5, 10. అందులో ఇది విభవావతారాలైనటువంటి కృష్ణావతారంలో వారు శరణాగతి చేస్తున్నారు. అయితే ఎందుకండి ఆళ్వార్లు పాండ్య దేశంలో శరణాగతి చేశారు, చోళ దేశంలో శరణాగతి చేశారు, ఇప్పుడు సేర దేశానికి బయలుదేరారు, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ శరణాగతి చేసినటువంటి వారు ఇక్కడికి ఎందుకు వచ్చి చేరారు ఆళ్వార్లు అంటే 5, 7లో శరణాగతి, 5, 8లో శరణాగతి, ఇప్పుడు 5, 9లో శరణాగతి. ఎందుకంటే ఏదో కారణం ఉండే ఉంటుందండి అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి అంటూ మొత్తం ఆళ్వార్లు ఇప్పుడు చెప్పేటువంటి 5 సార్లు శరణాగతి చేశారట. 5 సార్లు శరణాగతి ఎక్కడ? ఈ 5వ పదిలో 4 శరణాగతులు. ఏమిటి? నోత్త నోన్బిలేన్ అనేటువంటి తిరువాయిమొഴి వానమామలై పెరుమాళ విషయంలో శరణాగతి, 6వ ముదే అనేటువంటి తిరువాయిమొഴിలో తిరుక్కుడందైలో ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి, ఈ మానే నోక్కు తిరువల్లవాడు సేర దేశంలో ఉన్నటువంటి తిరువల్లవాడులో శరణాగతి, ఇక్కడ ఫలించలేదు. ఆ తర్వాత పిరందవారం వళరందవారం అని చెప్పినట్లుగా కృష్ణావతారం విభవావతారంలో శరణాగతి ఆళ్వార్లది, అక్కడ ఫలించలేదు. ఆ తర్వాత 6వ 10వ తిరువాయిమొഴിలో తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి చేశారు ఆళ్వార్లు. ఉలగముండ పెరువాయ అనేటువంటి 6, 10లో ఇలా 5 శరణాగతులు చేశారు ఆళ్వార్లు. ఈ 5 శరణాగతులు ఎలా చెప్తారయ్యా అంటే మనకి ఆచార్య హృదయంలో నాయనార్లు నోత్త 4 అని చెప్పినట్లుగా నోత్త 4 అని చెప్పినట్లుగా నోత్త దగ్గర నుంచి 4 తిరువాయిమొഴിల్లో శరణాగతి అని చెప్పినట్లుగా ఎలా మనకి ఆచార్య హృదయంలో ఏం చెప్తారు వారు? అర్ధ పంచక జ్ఞానం అని చెప్పినట్లు ఉయర్, తిన్, అణైవు, ఒన్ను, వీడు, సొన్నాల్, ఒరు, కొండ, ఎమ్మ, వళివిల్, నేడు, వేయి, పైల్, ఏ, కణ్, కరు అంటే ఆయనకు పరత్వాన్ని నోత్త 4 అనే పదానికి అర్థం ఏమిటండి అంటే, ఏమండి ఆళ్వార్లు పరత్వాన్ని తెలియచేసేటువంటి పరిమాళ యొక్క పరత్వాన్ని తెలియచేసే రీతిగా 4 తిరువాయిమొഴിలు, అలానే ఆయన యొక్క విరోధి స్వరూపాన్ని అంటే అర్ధ పంచక జ్ఞానం అంటారు కదా మనకి, పరస్వరూపము,
స్వస్వరూపము, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము, ప్రమత్య స్వరూపం. ఇలా చెప్పారా అండి అంటే అది ఎలా? పరస్వరూపాన్ని తెలియచేసేటువంటి ఉయర్, తిన్, అణైవు, ఒండ్రు. ఇవి పెరుమాళ యొక్క పరత్వాన్ని తెలియచేసేటువంటి తిరువాయమజులు 4. అలా అదే రీతిగా ఈ నూతనాలు అంటే కూడా ఆయన్ని ఆశ్రయించడానికి ఉపాయ భావంతో చెప్పినటువంటివి, ఆయన్ని శరణాగతి చేసేటువంటి తిరువాయమజులు ఈ 4 అని చెప్తూ, ఈ 4 వరుసగా ఇప్పుడు 5 చోట్ల శరణాగతి కదా, ఇక్కడ లైన్ గా చెప్పినటువంటివి 4. ఆ 4 ఏమిటి అంటే నోత్త నోన్బిలేన్, ఆరావముదే, మానే నోక్కు, పిరందవారుం వళరందవారుం, ఆ తర్వాత ఆఖరిది 6-10లో ఉన్నటువంటి ఉలగముండ పెరువాయ. అలా ఈ నూతనాలు అనేటువంటి ఈ పదం చెప్పటం వల్ల నాయనార్లు ఇలా పరత్వాన్ని తెలియజేసేటువంటి 4 తిరువాయమొడులని అలా ఆ భావంతో ఈ నూతనాలు అనేటువంటి పదాన్ని వాడారా అంటే కాదండి. ఎలానంటే ఇవి ఉపాయ స్వరూపాన్ని తెలియచేసేటువంటి 5 తిరువాయమొడులండి. 5 శరణాగతులు చేశారు ఆళ్వార్లు. అలానే మన నమ్మాళ్వార్లు 5 చోట్ల శరణాగతి చేస్తే మన తిరుమంగయ్య ఆళ్వార్లు 10 తిరుమజుల్లో శరణాగతి చేశారట. ఎందుకని? మారన్ పణిత్త తమిజుమరైక్కు తమిజుమరైక్కు ఆరంగం కూర అవతరిత్త అని చెప్పినట్లుగా తిరుమంగయ్య ఆళ్వార్లు ఎలాగా నమ్మాళ్వార్లు 4 వేదాల యొక్క అర్థాలని 4 ప్రబంధాల రూపంలో అనుగ్రహిస్తే వాటికి వివరణ అయినటువంటి 4 వేదాలు 4 ప్రబంధాలు ఆళ్వార్లు అందిస్తే వాటికి ఆరంగం కోర అనే తిరుమంగయ్య ఆళ్వార్లు 6 ప్రబంధాలని 6 అంగాలు ఆరంగం కోర అవతరిత్తాన్ని అంగరూపంగా తిరుమంగయ్య ఆళ్వార్లు 6 ప్రబంధాలని అనుగ్రహించారు. అదే రీతిగా వీరు 5 తిరువాయమొడుల్లో శరణాగతి చేస్తే వారు 10 తిరువాయమొడుల్లో శరణాగతి చేశారు. ఎవరు? తిరుమంగయ్య ఆళ్వారు. అంచేతనే వీళ్ళు చేసేటువంటి ఈ శరణాగతికి ఒక పేరు పెట్టారట. ఎవరు? ఆచార్య హృదయంలో నాయనార్లు అందించినటువంటి చూర్ణికలకి మణవాళ మామూలు వ్యాఖ్యానాన్ని అందించారు కదా. మణవాళ మామూలు ఏమిటట? అసకృత్ ప్రపత్తికరణం అని ఒక పేరు పెట్టారట. సకృత్ ప్రపత్తి అంటే సకృదేవ ప్రపన్నాయ అంటే ఏమిటి అర్థం? ఒక్కసారి శరణాగతి చేయటం. ప్రపత్తి ఒక్కసారి చేయటమే. ఇది అసకృత్, ఒకసారి కాదు అనేక సార్లు చేసేటువంటి శరణాగతి. అలా అసకృత్ ప్రపత్తికరణం అని మణవాళ మామూలు వ్యాఖ్యానం చేసినట్లుగా మన ఆళ్వార్లు అందించినటువంటి వేద చతుష్టయత్తుకు అంగోపాంగంగల్ పోలే అన్నట్లుగా వేదము 4, ఆ 4టిని వివరిస్తూ ఆళ్వార్లు అందించేటువంటి ప్రబంధాలు 4 ప్రబంధాలు తిరువిరుత్తము, తిరువాసిరేము, పెరియ తిరువందాది, తిరువాయమొഴി. ఆ వాటన్నిటికి ఉపాంగాలు అన్నట్లుగా ఉపాంగంగల్ అన్నట్లుగా వీరు తిరుమంగయ్య ఆళ్వార్లు వారు 6 ప్రబంధాలని అనుగ్రహించారు. అంటే ఆచార్య హృదయంలో ఏం చెప్తారు? ఆళ్వార్లు అందించేటువంటి ప్రబంధాలు అంగి అని, తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాలు ఈ ఆళ్వార్లు అందించిన ప్రబంధాలకి అంగాలు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ ఆళ్వార్ల యొక్క ప్రబంధాలు అంగి అని, ఇవి అంగాలు అని చెప్పే దగ్గర 17 విషయాలను వివరిస్తారట. ఎలా అంటే ఇందులో ఉన్న విషయాలు అంగిలో ఉన్నటువంటి విషయాలే అంగాల్లో కూడా ఉన్నాయి. అంటే నమ్మాళ్వార్లు అందించినటువంటి విషయాలనే తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా అందించారు. ఎలా అంటే వీరు నాయకీ భావంతో పాడారు, వారు నాయకీ భావంతో పాడారు. వీరు తాయిమారవస్థలో, వీరు తోజిమారవస్థలో పాడారు, వారు అలానే పాడారు. వీరు ఓడలు ప్రణయ కలహాన్ని చేశారు, వారు ప్రణయ కలహాన్ని చేశారు. అలా వీరి ప్రబంధాన్ని అనుసరించే వీటిని వివరిస్తున్నట్లుగానే ఉంటాయి తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క ప్రబంధాలు కూడా అని చెప్తూ 17 ఉదాహరణలని 17 పోలికల్ని చూపిస్తారట ఆచార్య హృదయంలో. ఏమిటి ఆచార్య హృదయము అంటే ఏమిటి? చాలా విషయాలు ఈ తిరువాయమొడిలోవి ఈ వ్యాఖ్యానంలోవి మనకు అర్థం అవ్వాలి అంటే ఆచార్య హృదయం సేవిస్తేనే అర్థమవుతుంది. ఎంచేత
నమ్మాళ్ళవార్ల యొక్క హృదయాన్ని అనుసరించి అసలు ఆళ్వార్లు ఏ భావంతో ఈ ప్రబంధాల్ని అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని ఆచార్య హృదయ ప్రబంధం ద్వారా మనకు అందించేటువంటి వారు అదిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు. అలా ఆచార్య హృదయంలో ఈ ఆళ్వార్లు చేసేటువంటి ఈ ప్రపత్తికి ఆ మనవాళ్ళ మామూలు వ్యాఖ్యానంలో ఏం చెప్పారు? అసకృత్ ప్రపత్తికరణం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 5టిని కూడా 4 1 అంజి అంటారు. అంటే చెప్పేటప్పుడు వివరించేటప్పుడు నోత్త 4 అని చెప్తూ నోత్త 4 1 4 1 అంటే 4 + 1 5 అన్నారు కదా. ఈ 5 శరణాగతులు అన్నారు కదా. 5 శరణాగతులు అంటే 5వ పదిలో చేసినటువంటివి 4 శరణాగతులు, 6వ పదిలో చేసినటువంటి 1 శరణాగతి, 6 10లో ఉలగముండ పెరువాయాలు. అప్పుడు 4 5వ పదిలో చేసినటువంటివి, 1 6వ పదిలో చేసినటువంటిది. ఆ భావనతోటి 4 1 అన్నారా ఎవరు? అటగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్లు. ఇది ఆచార్య హృదయంలో అంటేనట దానికి ఎన్ని భావాలు చెప్తున్నారు అంటే 4 1 4 1 4 అంటే 4 1 అంటే 1 5 కదా. ఈ 5 అంటే ఏమిటండి? వీరి భావన ఏమిటి? అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ల యొక్క భావం 5వ పదిలో 4 ఉన్నాయండి, 6వ పదిలో 1 తిరువాయిమడిలో శరణాగతి చేశారు, అందుకని 4 1 అని చెప్పారా అని అంటే అది ఒక భావం అట. అలానే నాయిక ఈ 5 శరణాగతుల్లో కూడా నాయికా భావంతో శరణాగతి చేసినటువంటిది 1 తిరువాయిమడి, మిగతా 4 కూడా ఆణ్భావంతో శరణాగతి చేసినటువంటి తిరువాయిమడులు. ఏమిటి? మా నోత్త నోన్బిలేన్ నున్నర్విలేన్ అనేటువంటి తిరువాయిమడి ఇది వానమామలై పెరుమాళ విషయంలో చేశారు, అది ఆణ్భావంతో చేసినటువంటిది. ఆరావముదే అనేటువంటి తిరువాయిమడి ఆణ్భావనతోటి శరణాగతి చేసినటువంటిది. ఈ మానేయి నోక్కు అనేటువంటి ఈ తిరువాయిమడి మాత్రం స్త్రీ భావనతోటి పెణ్ భావనతోటి చేసినటువంటి శరణాగతి. సాధారణంగా శరణాగతి చేసినప్పుడు పుంభావంతో ఆణ్భావంతో చేయటం మనకి కనపడుతూ ఉంటుందట. కానీ ఈ తిరువాయిమడికున్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే పెణ్ భావనతోటి చేసినటువంటి శరణాగతి. అది ఈ తిరువాయిమడికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలా వానమామలై పెరుమాళ విషయంలోనూ ఆణ్భావనతోటే, తిరుక్కుడందైలో ఎంబెరుమాన్ విషయంలోనూ ఆణ్భావనతోటే, ఈ పిరందవారం వళరందవారంలోనూ ఆణ్భావనే. అలానే అదే రీతిగా ఇది ఉలగముండ పెరువాయలోను ఆణ్భావనతోటే చేశారు ఆళ్వారు శరణాగతిని. కానీ ఈ మానేయి నోక్కు అనేటువంటి ఈ తిరువాయిమడిలో మాత్రం పెణ్ భావనతోటి శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వారు. ఎలా అంటే ఓడలంటే ప్రణయ రోషాన్ని చూపించడం కదా. నాయకీ భావనతోటి ప్రణయ రోషాన్ని చూపించడం అనేటువంటి సహజమైనటువంటి విషయం. కానీ తిరుఇందలూరు పెరుమాళ విషయంలో ఎవరు? తిరుమంగయ్య ఆళ్వార్ ఆణ్భావనతోటే ప్రణయ రోషాన్ని చూపిస్తారు. అదే రీతిగా ఇక్కడ అంటే ప్రణయ రోషము అనేటువంటి దాన్ని పెణ్ భావనతోటి చూపించడం సహజం. కానీ తిరుమంగయ్య ఆళ్వారు ఎలాగైతే ఆణ్భావనతోటి ప్రణయ రోషాన్ని ఓడల్ గ్రహణాన్ని చేశారో ఎక్కడ తిరుఇందలూరు పెరుమాళ విషయంలో పెరిగి తిరుమజలో అదే రీతిగా అంటే అది ఇక్కడికేం సమన్వయం కాదండి. అక్కడ వారు అలా చేశారు, ఇక్కడ వీరు ఇలా చేశారు అని చెప్పడం మాత్రమే ఇక్కడ విషయం. అలానే మన నమ్మాళ్ళ వాళ్ళు కూడా సహజంగా ఆణ్భావనతోటే శరణాగతి చేస్తారు. కానీ ఈ తిరువాయిమడిలో మాత్రం పెణ్ భావనతోటి శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వాళ్ళు. అందువల్ల 4 1 అంటే 5 అయ్యాయి కదా. 4 ఆణ్భావనతో చేసినటువంటి శరణాగతులు, 1 పెణ్ భావనతో చేసినటువంటి శరణాగతి. అంతేకాదు నాయిక 4 పిరాట్టి సంబంధం లేకుండా శరణాగతి చేసినటువంటివి 4 తిరువాయిమడులు, పిరాట్టి సంబంధంతో శరణాగతి చేసినటువంటిది 1 తిరువాయిమడి. అందుకని 4 1. తిరుక్కుడందే ఇది వానమామలైలోనూ పిరాట్టి సంబంధం చెప్పలేదు, తిరుక్కుడందైలోనూ పిరాట్టి సంబంధం చెప్పలేదు, ఈ మానేనోక్కులోనూ పిరాట్టి సంబంధం చెప్పలేదు, పిరందవారం వళరందవారంలోనూ పిరాట్టి సంబంధం చెప్పలేదు. కానీ ఉలగమండ పెరువాయాలో
పిరాట్టి సంబంధంతో శరణాగతి చేస్తారు. అగలగిల్లే ఇరయ్యం ఎందు అలరుమేలు మంగై ఒరే మార్బా అని శరణాగతి చేయటం వల్ల పిరాట్టి సంబంధంతో శరణాగతి చేసినటువంటి తిరువాయముడి ఒకటి, పిరాట్టి సంబంధం లేకుండా శరణాగతి చేసినటువంటి తిరువాయముడులు 4. అందుకని కూడా 4 అనేటువంటి పదాన్ని వాడారు నాయనార్లు. అలానే అర్చావతార పెరుమాళ విషయంలో శరణాగతి చేసినటువంటివి 4 తిరువాయముడులు, విభవ పెరుమాళ విషయంలో శరణాగతి చేసినటువంటిది 1 తిరువాయముడి. అందుకని 4 అనే పదాన్ని కూడా వాడారట. ఏమిటి అర్చావతార విషయంలో అంటే వానమామలై అర్చా పెరుమాళ్, కుంభకోణంలో అర్చా పెరుమాళ్, తిరువల్లవాడు అర్చా పెరుమాళ్, అలానే తిరువేంగడమడయాను ఉలగమండ పెరువాయ అర్చా పెరుమాళ్. అర్చా పెరుమాళ విషయంలో శరణాగతి చేసినటువంటివి ఈ 4 తిరువాయముడులు. ఈ పిరందవారం వలరందవారం అనేటువంటి ఈ తిరువాయముడి మాత్రం విభవావతారాల్లో ఉన్నటువంటి శరణాగతి. అందువల్ల కూడా 4 అనేటువంటి పదాన్ని వాడారు. ఏమండి ఈ 5 శరణాగతులు అని చెప్తున్నారు కదా, ఆడవాళ్ళు అన్నింటిలోనూ ఈ 5 చోట్ల కూడా ఒకే రీతిగా ఒకే చోట శరణాగతి చేశారా, ఒకే రీతిగా చేశారా అంటే కాదండి. ఎలా చేశారు? పాండ్య దేశంలో ఒక దివ్య దేశం, ఏది వానమామలై అనేటువంటి దివ్య దేశంలో శరణాగతి చేశారు. అలానే చోళ దేశంలో ఉన్న దివ్య దేశాల్లో ఒకటైనటువంటి తిరుక్కుడందైలో శరణాగతి చేశారు. అలానే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ తిరువల్లవాజ్ అనేటువంటి ఈ దివ్య దేశం చేర దేశానికి సంబంధించినటువంటిది, అంటే మలయాళ దివ్య దేశాలకు సంబంధించినటువంటిది. మలయాళ ప్రాంతంలో ఉన్నటువంటి దివ్య దేశం ఇక్కడ శరణాగతి చేశారు. 4వది విభవావతారాల్లో శరణాగతి, అంటే కృష్ణావతారాల్లో. ఎందుకట అంటే 5వది ఏమిటి? తిరువేంగడమడయాన్ విషయంలో వడ ప్రాంతంలో వడదేశంలో చేసినటువంటి శరణాగతి. అంటే పాండ్య దేశంలో ఒక శరణాగతి, చోళ దేశంలో ఒక శరణాగతి, చేర దేశంలో ఒక శరణాగతి, వడదేశంలో ఒక శరణాగతి, ఒకటి విభవావతారాల్లో. ఎందుకండి విభవావతారాల్లో శరణాగతి చేశారు అంటే ఎప్పుడైతే ఇలా పాండ్య దేశంలో, చోళ దేశంలో, చేర దేశంలో, వడదేశంలో ఇంకా చేయలేదు కదా, శరణాగతి చేశారు. వెంటనే ఆయన వచ్చాట కన్నపిరాను. ఏమిటి ఆల్వారే, అసలు మీరు వచ్చిందే విభవావతారాల వైభవాన్ని తెలియచేయటానికి కదా. విభవావతారంలో ఉన్నటువంటి కన్నయ్య అంటే ఇష్టం కదా నమ్మాళ్ళ వాళ్ళకి, కృష్ణ తృష్ణాతత్వం వివోదితం అంటారు కదా. అలాంటప్పుడు మీరు నా వైభవాన్ని కదా చెప్పాలి. మీరేమిటి ఆళ్వారే, ఇదిగో పాండ్య దేశంలో ఒక దివ్య దేశాన్ని చెప్పారు, శరణాగతి చేశారు, చోళ దేశంలో శరణాగతి చేశారు, చేర దేశంలో శరణాగతి చేశారు, మరి నాకు శరణాగతి చెయ్యరా అని అడిగితే ఆయన కోసమని పిరందవారు వలరందవారు అనేటువంటి ఈ 5-10లో శరణాగతి విభవావతారాల్లో. అయితే ఆఖరిది వడదేశం, ఏమిటి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి పెద్ద తిరుపతి, అక్కడ చేసినటువంటి శరణాగతి, వడదేశంలో చేసినటువంటి శరణాగతి. ఇలా 4 అనేటువంటి పదాన్ని నాయనార్లు ఆచార్య హృదయంలో వాడారు. అంటే 4ంటిలో 1 అని కాదండి, ఇలా 4 అని విభజించటంలో ఇన్ని కారణాలు ఉన్నాయండి అంటూ ఇంకా ఏమంటారు ఆళ్వారే, మీరు అన్ని ఈ దివ్య దేశాల్లోనే చేస్తూ ఉన్నారు కదా అర్చా పెరుమాళకి, మీరు వచ్చింది విభవావతార వైభవాన్ని చెప్పడానికి, మీరేమైనా తిరుమంగయ్య ఆళ్వారు అనుకుంటున్నారా? తిరుమంగయ్య ఆళ్వార్లు అయితే అర్చా పెరుమాళ్ళ వైభవాన్ని ప్రకాశింప చేయడానికే వచ్చినటువంటి వారు కనుక వారు అలా అర్చా పెరుమాళ్ళలో శరణాగతి చేసినా పర్వాలేదు. కానీ మీరు విభవావతార వైభవాన్ని ప్రకాశింప చేయడానికి కదా వచ్చారు. మీరు అలాంటప్పుడు మమ్మల్ని పాడకపోతే ఎలాగా అంటే ఇప్పుడు పిరందవారం వలరందవారం అనే దివ్య దేశాన్ని అనే కృష్ణావతార వైభవాన్ని పాడారు ఆళ్వార్లు. అయినా అంతేకాదు, ఆళ్వార్లు ఎన్ని పాడినప్పటికీ కూడా தேர்கடவைய பெருமான் కడల్గల్ కాన్బడు ఇండుగలో కణ్గలే, అదిగో పార్థ సారథిగా నువ్వు ఆ సారథ్యాన్ని చేసేటప్పుడు నీ యొక్క ఆ కిందకి రథంలోంచి కిందకి వేళ్లాడవేసి కూర్చున్నటువంటి ఆ తిరువడిగళ్ళని సేవించేది ఎప్పుడో కదా నా నేత్రాలు అని పాడినట్లు, అలా విభవావతార వైభవాన్ని ప్రకాశింపచేయటం కోసమే వచ్చినటువంటి వారు కనుక ఆ విభవావతారంలో శరణాగతి 5-10లో అలాంటి సరే
కుంభకోణంలో ఒక విధమైన అనుభవం, అలానే వానమామలైలో ఒక విధమైన అనుభవం, కుంభకోణంలో ఒక విధమైనటువంటి అనుభవం. కానీ అలాంటి అనుభవం ఇప్పుడు ఈ తిరువల్లవాజులో ఆళ్వార్లకి లభిస్తుందా అంటే, ఎందుకు ఇక్కడికి వచ్చారు? అక్కడ పాండ్య దేశంలో శరణాగతి చేశారు, అది ఒక అనుభవం. అలానే చోళ దేశంలో కుంభకోణంలో తిరుక్కుడందైలో అనుభవం, శరణాగతి చేశారు, అది ఒక అనుభవం. అక్కడే ఉన్నటువంటి ఆళ్వారు ఇక్కడికి ఎందుకు వేయించేశారు అంటే, ఇది బహుశా వాళ్ళ అమ్మమ్మ గారి ఊరని బహుశా ఈ ప్రాంతానికి వేయించేసి ఉంటారేమో అంటూ. అయితే ఈ మలయాళ దివ్య దేశాలు వెళ్తేనట ఆళ్వార్లు ఎలా అనుభవించారు, ఎలా వర్ణించారు ఈ మలయాళ దివ్య దేశాలని అంటే, ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దివ్య దేశ అనుభవం కంటే కూడా ఈ మలయాళ దివ్య దేశాలని చాలా వైభవంగా వర్ణిస్తారట ఆళ్వార్లు. కానీ అక్కడికి వెళ్ళి కనుక మనం చూసామనుకోండి, ఏమి ఒక్కటి కూడా మనకు కనబడవు. కానీ మూలవర్లు తప్ప ఉత్సవర్లు ఉండరు, తాయార్లకు తని సన్నిధి ఉండదు. అదిగో నిత్యోత్సవ నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ అని చెప్పినట్లుగా అలాంటి ఉత్సవాలేమీ కనపడవు మనకి. అదిగో పూజ్యాత్సవం అని, వసంతోత్సవాలని, పవిత్రోత్సవాలని, ఇలాంటి ఉత్సవాలన్నీ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి దక్షిణ దేశంలో. కానీ ఆ మలయాళ దివ్య దేశాల్లో ఇలాంటి అలంకారాలు ఉండవు, ఇలాంటి ఉత్సవాలు ఉండవు, తాయార్లకు తని సన్నిధి ఉండదు, ఉత్సవరులు కూడా ఉండరు, కేవలం మూలవర్లు మాత్రమే ఉంటారు. కానీ ఆళ్వార్లు ఆ ప్రాంతాన్ని అంత వైభవంగా ఆ తిరువాయిముడిలో వర్ణిస్తారు. బహుశా ఆళ్వార్లకి ఏదో వైభవాన్ని పెరుమాళ్ళు చూపించే ఉంటారు, అందుచేతనే అంత వైభవంగా ఈ తిరువాయిముడిలో ఎక్కడ మలయాళ దివ్య దేశాలని వర్ణించేటువంటి తిరువాయిముడిలో, పాడినటువంటి తిరువాయిముడిలో ఆళ్వార్లు వర్ణిస్తారు అంటూ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి దివ్య దేశం ఏమిటి? మాసెరసోది మాసెరసోది కాదు, మానే నోక్కు అనేటువంటి ఈ తిరువాయిముడిలో మలయాళ దివ్య దేశంలో ఒకటైనటువంటి తిరువల్లవాడు అనే దివ్య దేశానికి వెళ్ళి శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిముడిలో. ఇది ఎన్నవ శరణాగతి అంటే ఈ 5వ పదిలో 3వ శరణాగతి. మొదటిది నోత్త నోన్బిలేన్ అనేటువంటి దాంట్లో వానమామల ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి. 6వ అనేటువంటి తిరువాయిముడిలో కుంభకోణంలో తిరుక్కుడందైలో వేయించేసి ఉన్నటువంటి ముదే అని చెప్పబడినటువంటి ఆ పెరుమాళ విషయంలో శరణాగతి. అలానే ఇప్పుడు తిరువల్లవాజులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిముడిలో. ప్రబంధంలో మనకి 290వ పేజీ మానే నోక్కు అనేటువంటిది 5ஆம் பத்து 9ஆம் తిరువాయిముడి మానే నోక్కు. అందులో 7 వ్యాఖ్యానం. తిరుక్కుడందయిలే పోయి పుక్క విడత్తిలిం తమ్మపేక్షితం పెరామయ్యాలే తిరువల్లవాడ్ ఏరప్పోగా ఉరుప్పట్టు தம் அபிமதம் சித்தியாதவோபாதி அங்கும் உள்போகவும் கூட அரிதாம்படி தமக்கு பிறந்த அவசாதத்தை అన్యాపదేశత్తాలే అరుళి చేయిరారు. తిరుక్కుడందైలో ప్రవేశించాలని చూశారు ఆడవాళ్ళు, కానీ తిరుక్కుడందైలో వారు కోరుకున్న అనుభవాన్ని పొందలేకపోయారు అక్కడ శరణాగతి చేసి కూడా. కానీ అదే కదా 6వ అనేటువంటి తిరువాయిముడిలో తిరుక్కుడందైలో కదా శరణాగతి చేశారు ఆళ్వారు. అక్కడ తిరుక్కుడందైకి వెళ్ళి ప్రవేశించినప్పటికీ తమ అపేక్షితం పెరామయ్యాలే. ఆళ్వార్ల యొక్క అపేక్షితం ఏమిటి? దర్శనం ఇవ్వాలి, దగ్గరికి రావాలి, ఆలింగనం చేసుకోవాలి, 4 కబుర్లు చెప్పాలి, చల్లగా కటాక్షించాలి. ఇవేమీ నెరవేరలేదు ఆళ్వార్లకి ఆ తిరుక్కుడందైకి వెళ్ళి శరణాగతి చేసినప్పటికీ. కానీ అప్పుడు తిరువల్లవాడే రప్పోగవరుప్పట్టు అప్పుడు ఏం చేశారు ఆళ్వారు? చోళ దేశంలో ఉన్నటువంటి తిరుక్కుడందైని విడిచిపెట్టి ఇదిగో సేర దేశంలో ఉన్నటువంటి తిరువల్లవాడు, దీని చుట్టూ 5 దివ్య దేశాలు ఉంటాయట. 5ంటిలోనూ మణిలాంటిదట ఈ తిరువల్లవాడు అనేటువంటి ఈ దివ్య దేశం. అక్కడికి ఒరుప్పట్టు ప్రయత్నం చేసి తమ అభిమతం సిద్ధి యాదవోపాధి అంగుం
உள் போகவும் கோர அரிதாம்படி தமக்கு பிறந்த అవసాదத்தை తమ్ అభిమతం సిద్ధియాదవోపాధి. వానమామలై వెళ్ళారు, కోవెల్లోకి ప్రవేశించారు, శరణాగతి చేశారు, కానీ అక్కడ వీరి అభిమతం సిద్ధించలేదు. అలానే తిరుక్కుడందైలో ప్రవేశించారు, అక్కడ వీరి అభిమతం సిద్ధించలేదు. అంటే ఆ దివ్య దేశాల్లో, అదే తిరుమలలో అయితే అదిగో నేరుగా వెళ్ళి అగలగిల్లేనని పాసురంలో ఉన్న అడిక్కి అవరందు పుగుందేనే అన్నట్లుగా నేరుగా లోపల దాకా ప్రవేశించి ఆయనకు తిరువడిగళ్లలో నేరుగా శరణాగతి, నీ యొక్క తిరువడిగళ్లలో నేను చేరిపోయానయ్యా అని చెప్పేటట్లుగా శరణాగతి ఫలిస్తుంది అక్కడ. అలా ఇక్కడ కోవెళ్లలోకి వానమామలైలోను కోవెల్లోకి ప్రవేశించారు, అలానే ఊర్లోకి ప్రవేశించారు, కోవెల దాకా వెళ్ళగలిగారు, అలానే కుంభకోణంలోనూ ఆ ఊర్లో ప్రవేశించగలిగారు. కానీ ఈ తిరువల్లవారి యొక్క వైభవం ఎలాంటిది అంటే తమ్ అభిమతం సిద్ధియాదవోపాధి అంగుం ఉల్పట్ట పోగవం కూడా అరుదాంబడి. ఆ దివ్య దేశంలో కూడా ప్రవేశించలేకపోయారట ఆడవాళ్ళు. ఏమిటి ఆ దివ్య దేశానికి ఉన్నటువంటి వైభవం అలాంటిది. ఆ వైభవం లోపలికి ప్రవేశింపనివ్వల. అంచేత ఆడవాళ్ళు ఇదిగో ఊరి పొడిమేరల్లోనే అన్నట్లుగా నగర పురచ్చోలయంలోనే కూర్చొని ఉన్నారు ఆడవాళ్ళు. అక్కడే కూర్చొని ఆ దివ్య దేశాన్ని అరిదాంబడి తమక్కు పిరంద అవసాదత్తే, అలా దివ్య దేశంలో కూడా ప్రవేశించలేనట్లుగా తమకు కలిగినటువంటి దుఃఖాన్ని అన్యాపదేశత్తాలే అరుడి చేగిరారు. తమ యొక్క మాటతో కాకుండా ఇతరుల యొక్క మాటగా చెప్తున్నారట ఆడవాళ్ళు. ఆడవాళ్ళు మొదటగా ఎలా చెప్తారు? తమదైనటువంటి భావనతోటి, తానాన తన్మయ అన్నట్లుగా తమదైనటువంటి భావనతోటి కొన్ని పాసురాలను చెప్తారు. అలా అలా చెప్తూ ఉండగా వారికి ఏదో ఆనంద పారవస్యంలో తలెత్తి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? నాయకీ భావంతో పాసురాలను చెప్తారు. అలా నాయకీ భావంతో కూడా చెప్తూ ఉండగా తలెత్తి ఏర్పడి తన స్వభావాన్ని, తన స్వరూపాన్ని, తన ఆనందాన్ని చెప్పలేని దశ ఏర్పడినప్పుడు తాయిమారవస్థలోను తోజుమారవస్థలోను భావాలని ప్రకటిస్తూ ఉంటారు. వారి యొక్క ఆనంద అనుభవాల్ని మనకి అందిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అలానే ఇక్కడ ఆణ్భావనతోటి చెప్పడానికి తొడంగించినటువంటి ఆడవాళ్ళకి తమదైనటువంటి తానాన తన్మయ, తనదైన స్వభావాన్ని చెప్పేటువంటి స్థితి కూడా లేక అన్యాపదేశెత్తాలి పెణ్భావనతోటి ఈ పాసురాల్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఆణ్భావన ఎప్పుడైతే ఆణ్భావనలో తలెత్తి ఏర్పడిందో వెంటనే పెణ్భావనతోటి పాసురాల్ని అందిస్తున్నారు ఈ తిరువల్లవాజు అనేటువంటి ఈ దివ్య దేశంలో. అంటే మిగతా దివ్య దేశాల్లో ఆ ఊరిలోకైనా ప్రవేశించి శరణాగతి చేశారండి. కానీ ఈ తిరువల్లవాజు యొక్క వైభవం ఎలాంటిది అంటే ఆ సౌందర్యము, ఆ అనుభవం అనేటువంటిది ఆడవాళ్ళని నగరం లోపలకు కూడా ప్రవేశించనీయకుండా బయటే ఆపేసేటువంటి వైభవం కలిగినటువంటిదండి. అంచేత ఆ తలెత్తిలో ఉన్నటువంటి ఆడవారు తమ భావాన్ని తాము చెప్పలేక అన్యాపదేశంతో ఈ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు అని ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆడవాళ్ళు ఇలా శరణాగతి చేయడానికి కారణం ఏమిటి? ఎందుకు శరణాగతి చేస్తున్నారు? ఈ విషయాన్ని మాసెరు సోది దగ్గర నుంచి మాసెరు సోదీలే ఇవరు తామ్మడలెడుక్కప్పుక్కు அவனுக்கு அவத்தியம் என்று தவிர்ந்தான் இங்கு ஆத்தாமை தோத்த కండ తిరుపతిగల్ తోరుం పుక్కు నుడెందు తిరియా నిన్నారు. అండ్ ఇప్పుడు మాసెరు సోది. ఎక్కడ మాసెరు సోది అంటే ఎక్కడ దాకా వెళ్ళారు? 5:3లో 5:1 ఏమిటి? కయ్యారు చక్కరొత్తు కృతజ్ఞతావిష్కరణ ఆళ్వార్లు చేసింది. ఆ తర్వాత పొలిగ అని భాగవత మంగళాశాసనం చేశారు ఆళ్వార్లు. ఆ దుఃఖానికి కారణం ఎక్కడ? 4వ పదిలో తీర్పారయ్యామిని దగ్గర నుంచి వచ్చినటువంటి దుఃఖం అది. అది కయ్యారు చక్కరత్తులో ఒండ్రుం దేవుల్లో పెరుమాళ్ళు ఆళ్వార్లకి ఇచ్చినటువంటి స్థితిని చూసి కృతజ్ఞతావిష్కరణ చేశారు. 5:1లో ఆళ్వార్ల యొక్క ఉపదేశాలు విని దిద్దుబాటు అయినటువంటి భాగవతోత్తములందరికీ మంగళాశాసనం చేశారు. పొలిగ అని 5:2లో 5:3లో మాసెర సోది మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులవుతారు ఆళ్వార్లు. కానీ మడల గ్రహణం చేసినప్పుడు మాసెర సోదిలో ఎందుకు విరమించుకున్నారు అక్కడ ఆళ్వార్లు అంటే, వెంటనే ఆళ్వార్లు మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులు అవుతూ ఉండగానే చీకటి పడిపోయింది, చంద్రుడు వచ్చేశాడు, రాత్రి అయిపోయింది, ఇంకా చేయడానికి అవకాశం లేక అలా ఆగిపోయారు ఆళ్వార్లు అని మనకు అక్కడ వ్యాఖ్యానంలో వస్తుంది.
అదైతే మాసెర సోదిలే ఇవరు తామ్మడలెడుక్కప్పుకు ఆడవాళ్ళు మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులయ్యి అవనుకు అవద్యం ఎన్ను తవరిందార్, అయ్యో నేను కనుక మడల గ్రహణం చేశాను అంటే పెరుమాళకి అవద్యం కలుగుతుంది అని అక్కడ విడిచిపెట్టారండి ఆళ్వారు అంటూ ఇంగు ఆప్తామయతోత్త, ఇక్కడ ఆప్తామయతోత్త ఆర్తి అంతా కనబడేటట్లుగా కనబడిన దివ్య దేశానికల్లా శరణాగతి చేస్తూ ఉన్నారండి అని ఇక్కడ చెప్పగానే వెంటనే ఒక ఆక్షేపణ. ఏమండి మనకు అక్కడ చెప్పింది అది కాదు, కింద ఇస్తున్నారు చూడండి. స్వాపదేశత్తిలే శంకిత్తు పరిహరిక్కిరారు జీరనుంబదలో మాసర సోదీలే అవనుకు అవద్యం ఎన్ను అవనుடைய రక్షకత్వత్తుకు అవద్యం ఎన్ను ఎన్నపడి, అవనుక్కు అవద్యం ఏమిటి మాసర సోదిలో ఆయనకి అవద్యం కలుగుతుందని విడిచిపెట్టారు ఆళ్వార్లు. మడల గ్రహణం చేయడం అన్నారు కదా, ఆయనకి అవద్యం అంటే ఏమిటి? ఆళ్వార్లు కనుక తమ స్వప్రయత్నంతో పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే పెరుమాళ యొక్క రక్షకత్వానికి ఒక మచ్చ ఏర్పడుతుంది కదా. చూడండి, ఆళ్వారు తమ స్వరూపాన్ని కూడా మర్చిపోయి స్వతంత్ర భావాన్ని తెచ్చుకొని వెళ్ళి పెరుమాళను పొందడానికి ప్రయత్నించారు అంటే ఏమిటి అర్థం? పెరుమాళు రక్షించవలసిన సమయంలో రక్షించలేదు కనుక ఆళ్వార్లు ఇలాగా స్వతంత్ర ప్రతిపత్తిని చూపించారు అని పెరుమాళ యొక్క రక్షకత్వానికి అవద్యం కలుగుతుందని అక్కడ మడల గ్రహణం చేయటం విడిచిపెట్టారు అని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి? ఊరెల్లాం తుంజి ప్రవేశత్తిలే ఆదిత్యన్ అస్తమిక్కయ్యాలే. ఇది అరుంబదంలో ఉన్నదండి, 2వ పారాగ్రాఫ్ లో 2వ లైన్ లో. ஆதிச்சன் அஸ்தமிக்கையாலே மடலெடுக்கை தவிரிந்தார் என்னு அருளிச்சா செய்தாரேயாகிலும் ఇంగు అవనుకు అవజ్యం ఎన్ను తవిరిందార్ ఎన్ను అరుడి చేయగయ్యాలే. ఏంటంటే అక్కడ ఏం చెప్పారు? ఊరెల్లా అంటుంది అవతారికలో ఆదిత్యుడు సూర్యుడు అస్తమించడం చేత మడల గ్రహణాన్ని విడిచిపెట్టారండి ఆళ్వార్లు అని చెప్పారు కదా అక్కడ. ఇక్కడ మీరేం చెప్తున్నారు వ్యాఖ్యానంలో? అవనుకు అవధ్యం ఎన్ను తవరిందార్ అంటున్నారు కదా, ఆయనకి అవధ్యం కలుగుతుందని ఆళ్వార్లు విడిచిపెట్టారు అంటున్నారు కదా. ఏమండి అక్కడేమో సూర్యాస్తమయం కావటం వల్ల చీకటిపడి చేయటానికి సమర్థత లేక చెయ్యలేదు అని విడిచిపెట్టారు మడల గ్రహణం అని అక్కడ వ్యాఖ్యానం చేసి ఇక్కడ ఇలా చెప్పడం అండి ఎలాగండి? ఏమోనండి, ఆళ్వార్లు అక్కడ ఆ భావాన్ని అనుభవించారు, ఇక్కడ ఈ భావాన్ని అనుభవిస్తున్నారు. అంచేత ఆళ్వార్లు ఏ భావాన్ని అనుభవిస్తే ఆ భావాన్నే చెప్పుకోగలం కదా. అలానండి, అలా ఎలానండి? రెండు వేరు వేరు కదా. అక్కడేమో సూర్యాస్తమయం అయింది కాబట్టి విడిచిపెట్టారన్నారు, ఇప్పుడేమో ఆయనకి అవధ్యం కలుగుతుంది కనుక విడిచిపెట్టారు ఆళ్వారని చెబుతున్నారు. అవునండి, అక్కడ ఆ భావన ఆళ్వార్లకు కలిగింది, అదే చెప్పుకున్నాం. ఇక్కడ ఈ భావంలో అనుభవించారు ఆళ్వార్లు, అందుకని ఇదే చెప్తున్నాం. ఆళ్వార్లకి ఆళ్వార్లు ఇలా మాట మార్చి చెప్పొచ్చా అండి? అంటే ఎవరి విషయంలో చెప్తున్నారండి? సర్వేశ్వరుల అనుభవం విషయంలో. లోకంలో ఉన్నటువంటి విషయాల్లో అయితే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మనం వింటూ ఉంటాం, కానీ ఇవి అవధ్యం. కానీ పెరుమాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చే అనుభవంలో ఆళ్వాళ్ళకి ఏ అనుభవాన్ని ఇస్తే ఆ అనుభవాన్నే పలుకుతారు కనుక ఇది అవధ్యం కాదు, ఆక్షేపణీయం కాదు. అక్కడ అనుభవాన్ని ఇచ్చారు, సూర్యాస్తమయం అయింది కనుక ఇంకా మడల గ్రహణాన్ని విడిచిపెట్టారు ఆళ్వాళ్ళనే అనుభవం అక్కడ కాదు. సర్వేశ్వరుడికి అవధ్యం కలుగుతుంది కనుక విడిచిపెట్టారు ఆళ్వాళ్ళు అనే అనుభవం ఇక్కడ కనుక అలా చెప్పారండి. ఇదువం ఒక హేతువాగ కండు కొల్వదు. కాబట్టి వ్యాఖ్యానకారులు ఏం చెప్తున్నారు? ఇది కూడా ఒక కారణం అండి. అంటే సూర్యాస్తమయం అవ్వటం మాత్రమే ఒక కారణం కాదండి. ఎందుకు ఆళ్వార్లు మడల గ్రహణాన్ని విడిచిపెట్టడానికి ఇది కూడా ఒక కారణం. నేను కనుక ఇలా స్వతంత్ర భావంతో మడల గ్రహణం చేస్తే పెరుమాళ యొక్క రక్షణకి అవధ్యం కలుగుతుంది అనే భావనతోటి కూడా ఆళ్వార్లు విడిచిపెట్టారు అని ఈ కారణాన్ని కూడా మనం తెచ్చుకోవాలండి అంటూ ఏం చెప్తున్నారు? అవనుక్కు అవధ్యం ఎన్ను తవిరిందారన్నారు కదా. ఇదుక్కు అడి ఏదుం తెరిగిరెల్లై ఎంగిర శంకయ్యే ద్వేదా పరిహరిక్కిరార్. ఇదుక్కు అడి ఏదుం, దీనికి మూలం ఏమిటి అనేటువంటి తెలియటం లేదండి అంటూ అంగు అవన్ ఇత్యాదియాలం అంగు ఒడివిలే ఇత్యాదియాలం అనేటువంటి అవన్ స్వరూపం పరిహరిక్కయ్యావదు. పెరుమాళ యొక్క స్వరూపాన్ని పరిహరించడం అంటే ఏమిటి? అవనుకు అవధ్యం అన్నారు కదా. అవనుడయ కాదండి, ఇంగు ఆత్తామై తోత్త కండ తిరుప్పతిగల్ తోరుం పుక్కునుడైందు తిరియా నిండారు. ఇదుక్కు అడి ఏదుం తెలియదిల్లే. ఏమండి ఈ రీతిగా ఆళ్వార్లు అక్కడ ఆయనకి అవధ్యం కలుగుతుందని విడిచిపెట్టేశారు, బాగుందండి.
కానీ ఇక్కడ ఈ రీతిగా ఆర్తి కనపడేటట్లుగా కండ తిరుపతి గలుదోరుం పుక్కు నురెండు తిరియా నిన్న కనపడిన దివ్య దేశంలో కల్లా ప్రవేశిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. ఇది అడియేరం తిరిగిరదిల్లే, దీని కారణం ఏమిటో తెలియటం లేదండి. అంగు ఎందుకు ఇలా ఆనాడు పెరుమాళ యొక్క స్వరూపానికి అవధ్యం కలుగుతుందని విడిచిపెట్టారు అన్నారు కదా ఆళ్వారు మాసర సోదిలో. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇలా కనపడిన ప్రతి దివ్య దేశంలోనూ ప్రవేశించడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు ఆళ్వాళ్ళు? కారణమైతే తెలియదండి అంటూ అంగు అవన్ స్వరూపం పరిహరిస్తారు. అక్కడేమో పెరుమాళ యొక్క స్వరూపాన్ని నిలబెట్టారట. ఇంగు తమ్ముடைய స్వరూపం నోక్కప్పార్కిరారు. ఇక్కడేమో ఆళ్వాళ్ళు తమ యొక్క స్వరూపాన్ని రక్షించుకోవడాన్ని చూస్తున్నారట. అదే ఇస్తున్నారు మనకి అరుంబదంలో. అవన్ స్వరూపం పరిహరిక్కయ్యావదు పైనుంచి 4వ లైనండి చివర అరుంబదంలో. అంగు అవన్ స్వరూపం పరిహరిక్కయ్యావదు, ఆయన యొక్క స్వరూపాన్ని పరిహరించడము రక్షించడము అంటే ఏమిటి? అవనుడయా నిరుపాధిక రక్షకత్వత్తుకు స్వప్రవృత్తి విరుద్ధమాగయ్యాలే, స్వప్రవృత్తి అయి విత్తార్యన్నపడి. సర్వేశ్వరుడు నిరుపాధిక రక్షకుడు కదా, అలాంటప్పుడు మనల్ని రక్షించడం అనేటువంటిది ఆయన కర్తవ్యం కదా. కానీ ఆ రక్షణ కర్తవ్యాన్ని మన రక్షణ విషయంలో మనం ఉద్యుక్తులు అవటం అనేటువంటిది, మనం స్వతంత్రాన్ని చూపించి మన రక్షణని మనమే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆయన యొక్క నిరుపాధిక రక్షకత్వానికి అవర్జం కలుగుతుంది కావటం చేత అది అంటే ఆయన రక్షించే స్వభావం కలిగిన వాడు, ఎప్పుడు రక్షిస్తే అప్పుడు రక్షించబడవలసినటువంటి వాడు జీవుడు. అంతేకాని మన రక్షణ విషయంలో మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎలా మన యొక్క స్వరూపానికి విరుద్ధం. అంతేకాదు ఆయన యొక్క రక్షణకి అవధ్యం, మన స్వరూపానికి అవధ్యం, ఆయన యొక్క రక్షణకి అవధ్యం కలుగుతుంది కనుక స్వప్రవృత్తి అయి విట్టారు ఎన్నపడి. స్వప్రవృత్తి తమ యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టారు ఆళ్వార్లు. ఎక్కడ? ఊరెల్లాం తుంజిలో మాసర సోదిలో మడల గ్రహణం చేయటానికి ఉద్యుక్తులు అయ్యారు. కానీ అది పెరుమాళ యొక్క గుణాలకి అవధ్యం కలుగ చేస్తుంది, ఆయన యొక్క నిరుపాధిక రక్షకత్వానికి అవధ్యం కలుగుతుంది అని భావించినటువంటి ఆళ్వార్లు అక్కడ తమ రక్షణ విషయంలో తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టేశారు ఆళ్వార్లు. అంతేకాదు తమ యొక్క ప్రవృత్తికి కూడా విరుద్ధం కావడం చేత ఇంగు మరి ఇక్కడ ఎందుకండి ప్రతి దివ్య దేశంలో ప్రవేశిస్తున్నారు ఆళ్వార్లు? ఇంగు తమ్ముడే స్వరూపం నోక్కుగయ్యావదు, తమ స్వరూపాన్ని రక్షించుకోవడానికి అంటున్నారు. ఏమిటట తమ స్వరూపాన్ని రక్షించుకోవడం అంటే? అనుభవం ఎల్లాదపోదు సత్తై కిరవామయ్యాలే, తిరుపతి గల్దోరుం పుక్కాగిలుం అవనై అనుభవిత్తు సత్తయ్యై నోక్కప్పార్కిరార్ ఎన్నపడి. అనుభవం ఎల్లాదపోదు, ఆడవాళ్ళకు సత్తని రక్షించుకోవడం అంటే ఏమిటి? తన స్వరూపాన్ని రక్షించుకోవడము అంటే ఆడవాళ్ళకి పెరుమాళ యొక్క అనుభవం లేకపోతే ఆడవాళ్ళకు సత్త అనేదే ఉండదు. కాబట్టి ఏం చేస్తున్నా? అనుభవం ఎల్లాదపోదు, అనుభవం లేకపోతే సత్తై కిరవామయ్యాలే, సత్త లేని వారుగా అయిపోతారు. కనుక ఆళ్వార్లు తిరుపతి గల్దోరుం ప్రతి దివ్య దేశంలో ప్రవేశించి అయినప్పటికీ కూడా అవనై అనుభవిత్తు సత్తయ్యే నోక్కప్పార్కిరాజ్ ఎన్నపడి. ఈ దివ్య దేశాల్లో ప్రవేశించి అయినా ఆయన్ని అనుభవించి తమ సత్తని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఆళ్వార్లు. అంటే దీని చేత ఏం తెలుస్తుందండి మనకి? స్వసత్తయ్యే ఉండాక్యే అత్తలయ్యే నోక్క వేండుగయ్యాలే. అత్తలయ్యే పెరుమాళను రక్షించుకోవాలని మనం సత్త కలిగి ఉండాలి కదా. మరి ఆళ్వాళ్ళు సత్త కలిగి ఉంటేనే కదా పెరుమాళను రక్షించుకోగలుగుతారు. మరి ఆళ్వాళ్ళకు సత్త కావాలంటే ఏం చేయాలి? అదిగో ప్రతి దివ్య దేశంలో ప్రవేశించైనా సరే తన సత్తని నిలుపుకొని అప్పుడు పెరుమాళని రక్షించుకోవలసి ఉండటం చేత స్వసత్తా సిద్ధ్యర్థమాగా ఆళ్వాళ్ళు ఎందుకు ప్రవేశిస్తున్నారు ఈ దివ్య దేశాలన్నింటిలో? స్వసత్తా సిద్ధ్యర్థమాగా తమ యొక్క సత్తని నిలుపుకోవటం కోసమని తిరుపతి గొల్దోరుం పుక్కాగిలుం అవనై అనుభవిత్తు సత్తయ్యే నోక్కప్పార్కిరార్ ఎన్నపడి. ప్రతి దివ్య దేశంలో అంటే ఇక్కడ పని కాకపోతే ఇప్పుడు మొదట వానమామలై వెళ్ళారు, పని జరగలేదు. అలానే కుంభకోణం వెళ్ళారు, పని జరగలేదు. ఇప్పుడు అందుచేత అక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటైనా ప్రవేశించైనా ఆ సత్తని నిలుపుకోవటానికి చూస్తున్నారు ఆళ్వార్లు. అందుచేత ఈ ప్రతి దివ్య దేశంలోనూ ప్రవేశించి శరణాగతి చేస్తున్నారు. దీని చేత స్వసత్తయ్యే ఉండాక్యే అత్తలయ్యే నోక్క వేండుగయ్యాలే. స్వసత్తా సిద్ధ్యర్థమావ తిరుపతి గల్దోరుం పుక్కు అనుభవిక్కప్పార్కిరార్.
ఎన్ను పరిహరిస్తారాయిత్తు అంచేత తమ సత్తని ఉంచుకొనే సర్వేశ్వరుని రక్షించుకోవలసి ఉండటం చేత తమ సత్త కోసమని అంటే తాము ధరించి ఉండటం కోసమని ప్రతి దివ్య దేశంలోనూ ప్రవేశించి అనుభవించడానికి చూస్తున్నారు ఆళ్వార్లు. ఎందుకు ఇన్ని దివ్య దేశాల్లో ప్రవేశిస్తున్నారు, ఆ శరణాగతి చేస్తున్నారంటే తాము సత్త కలిగి ఉండటం కోసం. ఎప్పుడు తమకు సత్తా, ఆడవాళ్ళకి భగవద్ అనుభవం ఉన్నప్పుడు మాత్రమే సత్త కలిగి ఉండేవారు కనుక ఆ అనుభవం కోసం ఒక్కొక్క దివ్య దేశంలోనూ ఇక్కడ లభించకపోతే ఇంకొక చోటైనా లభిస్తుందేమో అనే ఆశతోటి ప్రవేశించి ఒక్కొక్క దివ్య దేశంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇంగు తమ్ముடைய స్వరూపం ఒక పారికి అంగు. ఇప్పుడు మళ్ళా ఒడివిలే అణయ్యవేణుం ఎన్ను ఆశైపట్టారు అంగు. ఎక్కడ మాసరి సోదిలో ఆడవాళ్ళు సర్వేశ్వరుక దివ్యమంగళ విగ్రహాన్ని ఆలింగనం చేసుకొని అణయ్యవేణు ఆలింగనం చేసుకోవాలని ఆశపడ్డారండి. ఎక్కడండి, ఎలా ఆశపడ్డారు అంటే మాసరి సోది ఎన్ చెయ్యవాయ్ మణిక్కున్నత్తై అనేది మాసరి సోది ఎన్ చెయ్యవాయ్ మణిక్కున్నత్తై అని చెప్పడం వల్ల అలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవాలని ఆశపడ్డారు. అక్కడ అంగువొడివిలే அணையவேணும் என்ன ஆசைப்பட்டால் என்னது ஆசைப்பட்ட மாத்திரத்திலே ஆசைப்பட்ட மாத்திரமாக இயாலே తత్త సదృశం భవేత్ ఎన్ను ఇరుక్కలాం ఎన్నపడి ఆశపడ్డారు అంతే తప్ప ఎలా ఉండాలి జీవుడు అనేటువంటి వాడు సీతాపిరాటి వలె తత్త సదృశం భవేత్ ఎన్ను ఇరుక్కలాం ఎన్నపడి అలా కదా ఉండాలి. అంచేత ఆశపడ్డారు కానీ ఆడవాళ్ళు అనుభవించలేకపోయారు. ఆశ ఎంతలా పెరిగింది అంటే ఎన్నో ఆశపట్టారు పిన్బు ఇవ్వడவும் வரா அவ்வளவிலே அவராஹித்தபடியாலே ஆத்தாமை முருகி கொம்மை முலைகள் இடர் தீர கோவிந்தற்குவோர் குத்தேவல் என்கிறபடியே அடிமை செய்ய ఆశపడుகிறாరు. మాసరి సోదిలో ఆశపడ్డారు. చెయ్యవాయ్ మణిక్కున్నత్తయ్యని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవాలని ఆశపడ్డారు. అది లభించలేదు. ఆ తర్వాత మాసరి సోది అయిపోయిన తర్వాత ఊరెల్లాం తుంజిలో కూడా రాత్రి అయిపోయింది. వీరు కోరుకున్న రీతిగా కనిపించలేదు, దర్శనం ఇవ్వలేదు పెరుమాళ్ళు. కానీ ఎంగనేయలో దర్శనం ఇచ్చారు కదా, ఏదో కొంత అనుభవాన్ని ఇచ్చారు ఆడవాళ్ళకి. ఆ అనుభవం పూర్తిగా వీరు కోరుకున్నంత లభించకపోవటం చేత ఆ తర్వాత అనుకరించైనా ధరించి నిలబడదాము అని కడల్ జ్ఞానమావేణుం యానే ఎన్నుం. ఇదిగో ఆయనకి తిరుమేనిగా ఈ విభూతి మొత్తం ఆయనది. ఈ విభూతిని అంతటినీ కూడా శరీరంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మకి తాను తిరుమేని అనే భావనతోటి కడల్ జ్ఞానం ఆవేణుం యానే ఎన్నుం అనేటువంటి ఆ తిరువాయమజలో అనుకరించి ధరించి నిలబడ్డారు. అంటే అక్కడ ఆశ కలిగింది. ఆశ తీరేలాగా ఎంగనేయోలో కొంత అనుభవం, కడల్ జ్ఞానమావేణుల్లోనూ ఇంకా కొంత అనుభవం. ఆ అనుభవం మీరు అది ఆ అనుభవం ఎంతవరకు వచ్చిందయ్యా అంటే ఇలా ప్రతి దివ్య దేశంలోనూ శరణాగతి చేసైనా సరే ఆయన్ని పొందాలి అనే రీతిగా వారి ఆశ ఇంకా ముదిరి ఇప్పుడు ఈ దశకి రావటంతో ఎలా మన గోదమ్మ నాట్యార్ తిరుమలలో కొమ్మై ములైగల్ ఇడరతీర గోవిందర్కు ఓర్ కుత్తేవల్ ఎంగిరపడియే. ఆ గోవిందుడికి ఒక కైంకర్యం ఎలాగా నా యొక్క వక్షోజాల యొక్క ఆ దుఃఖం తీరేటట్లుగా, ఆ విరహాగ్ని చల్లారేటట్లుగా ఈ వక్షోజాన్ని తీసుకువెళ్ళి ఆయన మీద పడివేయండి అని చెప్పినట్లుగా అడిమేసయ్య ఆశపడిగిరారు. అలా తమ యొక్క వక్షోజాలని అలా గోదమ్మ కైంకర్యం చేయాలని భావించినట్లుగా ఆడవాళ్ళు కూడా ఎలాగైనా సరే ఆ పెరుమాళకి కైంకర్యం చేయాలని ఆశపడుతూ ఉన్నారు ఆడవాళ్ళు. అలా ఆశపడుతూ ఉన్నటువంటి తిరువాయమడి ఇది. అందులో 3వ తిరువాయమడి శరణాగతి చేసేటువంటిది ఈ తిరువల్లవాడు మానే నోకిలో. అయితే ఇక్కడ ఇంకొక సందేహం, ఈయన ఎవరు తమకు తాను సంశ్లేషమావదు మానసానుభవం ఎన్నిరే ప్రవేశత్తిలే అడిగిలే సొల్లిత్తు. ప్రవేశత్తులు అంటే మహాప్రవేశం. మొదలు శ్రీపతి, 2వ శ్రీపతి, 3వ శ్రీపతి అని చెప్పుకున్నాం కదా మొదటి ప్రబంధంలో. అలా అక్కడ చెప్పారు కదండి, ఆడవాళ్ళకి సంశ్లేషమన్నా మానసానుభవమే, విశ్లేషమన్నా మానసానుభవమే. కానీ ప్రవేశత్తులే ఇంగనే ఇరుక్క తిరువల్లవా ఏర పురప్పట్టు పోగయ్యావదన్ అంటే అంతా మానసానుభవమే. మానసానుభవం అంటే ఎలా చేయాలి, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే చేస్తారు కదా.
అంతేకాని ఇక్కడ మానసానుభవం మామూలు ప్రత్యక్షమైన అనుభవం కావాలి అంటే ఎక్కడ మనం ఆ అనుభవాన్ని పొందాలి అంటే అక్కడ దాకా మనం వెళ్ళాలి, అక్కడ దాకా మనం ప్రయాణం చెయ్యాలి. కానీ మానసానుభవం అంటే ఎలాంటిది? ఎక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం అక్కడే చేసేటువంటిది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇదిగో ఏ ముక్తినాథ యాత్రకో వెళ్ళాలి, అది మానసానుభవం మాత్రమే. ఇక్కడే ఉండి మనం ముక్తినాథ్ వెళ్ళగలుగుతాం, అక్కడ పెరుమాళను సేవించగలుగుతాం, అక్కడ ఆ దివ్యదేశంలో ఉన్న ఆ వైభవాల్ని అనుభవించగలుగుతాం. అది కేవలం మానసానుభవం మాత్రమే. ఎలా చేయగలం? అక్కడ దాకా వెళ్ళామా? మనం వెళ్ళలేదు. ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఆ అనుభవాన్ని పొందగలుగుతాం కదా. మరి ఇప్పుడు ఆళ్వారు ఏం చెబుతున్నారు? వానమామలైలో ప్రవేశించారు, అక్కడ వారు కోరుకున్నటువంటి అనుభవం లభించలేదు. అలానే కుంభకోణంలో ప్రవేశించారు, తిరుక్కుడందైలో, అక్కడ వారు కోరుకున్న అనుభవం లభించలేదు. మళ్ళా ఇప్పుడు తిరువల్లవాడిలో ప్రవేశిస్తున్నారు అని చెప్తున్నారే. తిరువల్లవాడు ఏర పురపట్టు పోగయ్యావదని, అది కూడా తిరువల్లవాడు అక్కడ ఇంకా లోపల ప్రవేశించారని చెప్పారు. ఇక్కడ ప్రవేశించటం కూడా లేకుండా అక్కడే నిలబడిపోయారు అని చెప్పడం ఏమిటండి? అది మానసానుభవం అయితే అక్కడికక్కడ ఉండి చేసేటువంటిది కదా. ఆళ్వారు ఏదైనా ఉన్న చోట నుండి బయలుదేరి ఇంకొక చోటకి వెళ్ళారా? ఏ కారులో అయినా కానీ, నడిచైనా కానీ, విమానంలో కానీ ఏదైనా ప్రయాణం చేశారా? ఎక్కడికి ప్రయాణం చేయలేదే. అదంతా మానసానుభవం. అంటే మానసానుభవం తలబాటు కలిగినప్పుడు వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే మనసుతో చేసేటువంటి అనుభవం అట. మానసానుభవమే చేస్తూ ఉంటారు ఆళ్వారు. ఆ మానసానుభవానికి కూడా తడబాటు ఏర్పడినప్పుడు చేసేటువంటి అనుభవం మనసుతోటి చేసేటువంటి అనుభవం. అలా మనసుతోటి వెళ్తూ ఉన్నారు ఆళ్వారు, అంతే తప్ప ఉన్నవారు ఉన్న చోటే ఉన్నారు. అలా తిరువల్లవారు ఏర పురపట్టు పోగయ్యావదని అని వెళ్ళినటువంటి వారు ఆ దివ్యదేశంలోకి వెళ్ళాలి కదా. అవునండి, వారి అనుభవం అక్కడ వరకే వచ్చింది, వారి మనసు అక్కడ వరకే చేరింది కనుక ఆ దివ్యదేశంలో కూడా ప్రవేశించలేకపోయారు అంటూ, అంటే ఆళ్వారు చేసేటువంటిది మానసానుభవమా ప్రత్యక్ష అనుభవమా? ఇలా వెళ్తున్నారు అని చెప్పడం ఏమిటంటే మానసానుభవంతో చేస్తూ ఉన్నారు ఈ అనుభవం అంతా. అంచేత ఆ మానసానుభవంలో జరిగేటువంటి ప్రక్రియలే ఇవన్నీ కూడా అంటూ బంధువర్గం నిషేధిక్కయ్యా అవయన్నెన్నిల్ అని బంధువర్గం నిషేధిస్తున్నారు. తల్లి అడ్డగిస్తూ ఉంటుంది, చెలికట్ట చెప్తూ ఉంటుంది. తల్లి కూడా అంటుంది కదా, అమ్మ నీ యొక్క స్వరూపానికి ఇది తగినటువంటి విషయం కాదు, మన వంశానికి ఇలాంటి విషయం తగదు, ఆయన వచ్చినప్పుడు రక్షింపబడాలి తప్ప ఆయన్ని నువ్వు కోరుకొని నీ యొక్క స్వతంత్ర ప్రతిపత్తితోటి ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన్ని మర్చిపో అని ఎంగనేయలో కూడా ఆయన్ని మర్చిపో అని చెప్తూ ఉంటుంది కదా తల్లి చెలికట్ట ఇద్దరు కూడా. ఊరవర్కవ్వై అన్నట్లు ఊరు వారి యొక్క నిందలన్నీ ఎరువు అన్నట్లు తల్లి యొక్క హితవచనాలే నీరన్నట్లుగా చెప్పాడు కదా. మరి బంధువర్గం నిషేధిక్కయ్యావదెన్నెన్నిల్, బంధువర్గం నిషేధించడం అంటే ఏమిటండి అంటే కిందిస్తున్నారు చూడండి. అంత మానసానుభవం 2వ పారాగ్రాఫ్ లో అది ఎన్నంతా ముడియపోగ మాట్లాడే పురచ్చోలయ్యలే పురపట్టు పోగయ్యావదు ఎన్న అనంతరం ప్రవేశత్తులైపోయిన తర్వాత 2వ పారాగ్రాఫ్ మొదటి లైన్ లో ముడియపోగ మాట్లాడే పురచ్చోలయ్యలే విజుందు కిడక్కయ్యావదు ఎన్ను కూట్టి కొల్వదు. పైన ఏం చెప్పారు? పురపట్టు పోగయ్యావదన్ అని చెప్తూ ఆ తర్వాత ముడియపోగ మాట్లాడే పూర్తిగా లోపలికి వెళ్లకుండా బయట తోటల్లోనే పడి ఉండటం అంటే ఏమిటండి ఈ అనుభవం మొత్తం అని ఆ పదాన్ని చేర్చుకోవాలి అంటూ వాటి సమాధానం చెప్తున్నారట. అందమానసానుభవం తనక్కువరు కలక్కంవర அமையுமிரே என்னது திருவல்லவாழ் ஏறப்போகிறது மானசானுபவமாய் முடியப்போக மாட்டாமல் புறச்சோலையிலே விழுந்து கிடக்கை మానసానుభవత్తాల్ వంద కలక్కం ఎన్నపడి. అంటే మామూలుగా మానసానుభవం జరుగుతూ ఉంటుంది. అదిగో పురచ్చోలయిల్లోనే ఉన్నారండి, బయట తోటల్లోనే తిరువల్లవాడిలో ప్రవేశించలేకపోయారు అంటే ఏమిటి? ఆ అనుభవించేటువంటి అనుభవంలో ఒక కలత ఏర్పడితే అప్పుడు అక్కడ ఆగిపోయారు అన్నమాట. అదిగో మానసానుభవత్తాల్, మానస అనుభవ అభావత్తాల్, మానసానుభవం కూడా లభించని దశలో 100 కలక్కం వచ్చినటువంటి కలత, ఆ కలతతోటి ఆ బయట తోటల్లోనే ఉండిపోయారు అంటూ బంధువర్గం నిషేధిక్కయ్యావదయన్. బంధువర్గం నిషేధించడం అంటే ఏమిటండి? అసలు బంధువులు అంటే ఎవరు? మనకు ప్రబంధంలో కనబడేటువంటి వాళ్ళు తల్లి చెలికత్తె వీరే కదా, లేదా ఊర్లో వాళ్ళు.
ఏమిటి బంధువర్గం? తల్లి అంటే ఎవరు, చెలికత్తె అంటే ఎవరు, నాయిక అంటే ఎవరు? ఆడవాళ్ళు తానాన తన్మయ్య అంటే తమదైనటువంటి భావన, ఆడవారి భావంతో చెప్పేటువంటివి. అలా కాకుండా నాయకీ భావంతో ఇప్పుడు చెప్తున్నారు కదా, నాయికా భావంతో చెప్తున్నారు. ఇది మానే నొక్కు అనేటువంటిది. ఈ నాయికా భావన అంటే ఏమిటి, తాయిమారవస్థ తల్లి భావన అంటే ఏమిటి, తోజిమారవస్థ చెలికత్తె భావన అంటే ఏమిటి? వీళ్ళే కదా బంధువులు అంటే, తల్లి చెలికత్తె వీళ్ళే కదా. ఏమిటట? సంబంధ జ్ఞాన ఉపాయ అధ్యవసాయ దశా నిరూపిక్కుమళవిల్ స్వప్రవృత్తి తదేక రక్ష్య తదేక పరతంత్ర స్వరూపత్తుక్కు విరుద్ధమాయత్తోత్తుగయ్యాలే. సంబంధ జ్ఞాన ఉపాయ అధ్యవసాయ దశైగల్ బంధువర్గం ఎంగిరదు ఎందు. సంబంధ జ్ఞానము ఉపాయ అధ్యవసాయమే బంధువర్గము. ఎలా చెప్తారు ఆ రెండింటినీ కూడా అంటే, అష్టాక్షరి మహామంత్రము ఓం నమః నారాయణాయ. ఓం అనేటువంటిది ఏం తెలియచేస్తోంది? ఆయనే రక్షకుడు అనేటువంటి విషయాన్ని, ఆయనతోటి మనకున్నటువంటి సంబంధ జ్ఞానాన్ని తెలియచేస్తుంది. నమఃపదం ఏం తెలియచేస్తుంది? మన రక్షణ, నమః మన రక్షణ మనది కాదు, ఆయనదే. ఉపాయం ఆయనే. మన రక్షణ విషయంలో మనం ఏమీ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు అనేటువంటి భావాన్ని తెలియచేసేది నమఃపదము. అంటే ఉపాయం ఆయనే, మనకి మనం ఉపాయం కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేసేది నమఃపదం. మూడవది నారాయణాయ అంటే ఏమిటి? భోగ్యత, అనుభవం. అంటే ఈ మూడింటిని తెలియచేసేటువంటిదే నాయికావస్థ, తాయిమారవస్థ, తోజిమారవస్థ. సంబంధ జ్ఞానాన్ని తెలియచేసేటువంటిది తోజిమారవస్థ. చెలికత్తె భావంతో చెప్తున్నారు ఆడవాళ్ళు అంటే, ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా చెలికత్తె భావనతో పాసురాలు చెప్తున్నారు అంటే, వారికి ఓంకారము యొక్క, ప్రణవము యొక్క అర్థము అప్పుడు అనుభవిస్తున్నారు అని అర్థం. అదే తల్లి భావనతో చెప్తున్నారు అంటే, నమఃపదము యొక్క ఉపాయ అధ్యవసాయం, ఆయనే రక్షకుడు, ఆయన రక్షణ, ఆయనని పొందే విషయంలో మన ప్రయత్నం ఏమీ చేయకూడదు. ఉపాయ అధ్యవసాయ నిష్ట, ఆయనే ఉపాయం అనేటువంటి అధ్యవసాయం కలిగి ఉండటం. తల్లి ఎప్పుడు అదే కదా చెప్తుంది, నువ్వు నీ ప్రయత్నం చేయడం తగినటువంటి విషయం కాదమ్మా, ఆయనే వచ్చి రక్షిస్తాడు. నువ్వు ఇలా ఉండి ఆయన దగ్గరికి వెళ్తే ఊరు వాళ్ళందరూ నిన్ను నిందిస్తారమ్మా అని నిషేధిస్తూ ఉంటుంది కదా. ఏమిటి? ఉపాయ అధ్యవసాయ భావం కలిగినప్పుడు ఆడవాళ్ళు చెప్పేటువంటి భావన ఏమిటి? తాయిమారవస్థ, తల్లి భావంతో పాసురాలు చెప్తారు. అదే నాయికా భావం ఎప్పుడు వస్తుంది? ఆయన ప్రాప్య త్వర, ఎప్పుడు ఆయన్ని పొందుతానా, ఎప్పుడు ఆయన్ని పొందుతానా, ఎప్పుడు ఆయన్ని పొందుతానా అనే భావన కలిగినప్పుడు, అదిగో నారాయణాయ అనేటువంటి ఆ పదములోని భావాలు పురించినప్పుడు వాటిని అనుభవించే సమయంలో నాయికా భావంలో పాసురాలను చెప్తారు ఆడవాళ్ళు. అంటే బంధువర్గం అంటే ఎవరయ్యా అంటే, ప్రణవంలోని అర్థాన్ని అనుభవించేటప్పుడు వచ్చేటువంటి అదే ఓంకారం యొక్క అర్థాన్ని తెలియచేసేదే తోజిమారవస్థ, నమఃపదం యొక్క అర్థాన్ని తెలియచేసేటువంటిదే తాయిమారవస్థ. అది తోజిమార్, ఇది తాయిమార్. నాయికా భావంతో చెప్పేది నారాయణ పదం యొక్క అర్థం. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఏ భావనలు అనుభవిస్తూ ఉంటారో ఆ భావనతోటి పాసురాలని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు కనుక, అలానే ఇక్కడ బంధువర్గం అంటే తల్లి చెలికత్తె, అంటే ఓంకారం యొక్క అర్థము, నమఃపదం యొక్క అర్థం. ఇదిగో వాళ్ళిద్దరే ఎప్పుడు నిషేధిస్తూ ఉంటారు. అదే తదేక రక్షకుడు, ఆయనే రక్షకుడు అనే భావాన్ని తెలియచేస్తూ ఉంటుంది. నీకు నువ్వు స్వతంత్ర ప్రతిపత్తి లేదమ్మా, ఆయన రక్షకుడు అనే భావాన్ని ఎప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ప్రణవం. అలానే తల్లి ఏం చేస్తుంది? ఉపాయం ఆయనే, ఇంకేవి ఉపాయాలు కాదు అనేటువంటి ఉపాయ అధ్యవసాయ నిష్టని మనకు తెలియచేసేటువంటిది తల్లి భావన. ఈ నాయిక ఏం చేస్తుంది? ప్రాప్య త్వర, మీరు చెప్పే మాటలేమీ నాకు చెవికెక్కటం లేదమ్మా, ఆయన్ని అనుభవించకుండా నేను ఉండలేను అని ఆడవాళ్ళకు కలిగినటువంటి ప్రాప్య త్వర ఏదైతే ఉన్నదో అది నాయికా భావన. ఇది బంధువర్గం అండి అంటూ అందమానసానుభవం తన కోరు కలక్కం వర అమయ్యుమిరే. అలాంటి మానసానుభవానికి ఒక కలక్కం వర అమయ్యుమిరే, ఒక్క కలత కలిగితే వచ్చేటువంటి స్థితే ఇదిగో ఆ తిరువల్లవాడిలో ప్రవేశించలేకపోవడానికి కారణం ఏమిటి? అలాంటి మానసికమైన అనుభవానికి ఓంకారం యొక్క అర్థమా, నమఃపదం యొక్క అర్థమా, ఏది అనుభవించేటప్పుడు ఆ అనుభవానికి కలిగేటువంటి ఆ కలత వల్ల
వచ్చేటువంటి కలత వల్ల వచ్చేటువంటి పాసురాలే ఇదిగో ఈ నాయికావస్థలో చెప్పేటువంటి ఈ పాసురాలు అంటూ ఇది ఒక భావన. ఇప్పుడు మళ్ళా ఇంకొక అవతారికనిస్తున్నారు మనకి. ఎంబెరుమానోడే కలందు పిరిందు பிரிவு ஆத்தாமை நோ படுகிறாள் ஒரு பிராட்டி தன்னுடைய ஆவிஜாத்தியாரிகளையும் பாராரே திருவல்லவாள் ஏற புறப்பட்டு போக புகா எத்தையறியும் தோழுமாறு வந்து இது காரியமல்ல நம் தலைமைக்கு పోరాదుకాన్ ఎన్ను హితం సొల్లి మేట్క పార్క. ఎంబెరుమానుతోటి కలిసి ఎడబాసినటువంటి ఒక నాయిక, ఆ ఎడబాటులో బాధపడుతూ ఉన్నటువంటి ఒక పిరాట్టి. ఆవిడ ఎలా ఉంది? తన్నుடைய ఆభిజాత్యాదిగలయ్యం పారాది. తన యొక్క ఆభిజాత్యం వంశము ఎలాంటి వంశం అండి అంటే ప్రపన్నజన కూటస్థులు అని చెప్పబడేటువంటి అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఆడవాళ్ళు. ఆభిజాత్యాదిగలయ్యం పార్త. ఆభిజాత్యము అంటే వంశాన్ని చూడకుండా, జాత్యాది ఆది అని చెప్పడం వల్ల ఏం చెప్తున్నారు? జాత్యాదిగలై అని చెప్పడం చేత ఏమిటి అవనుடைய రక్షకత్వాది గుణంగళయ్యం వాడి అంటే తన యొక్క వంశాన్ని చూసుకోవట్లేదు. ఆయనకు రక్షించేటువంటి రక్షకత్వాది గుణాలని చూడకుండా తిరువల్లవాడు ఏరప్పురప్పట్టు పోగప్పుగా తిరువల్లవాడులో ప్రవేశించి ఏరప్పట్టు పోగప్పుగా తిరువల్లవాడులో ప్రవేశించడానికి బయలుదేరగా ఇత్తై అరియం తోజుమారు బంధు. ఈ విషయం తెలిసింది చెలికట్టుకి. ఏమిటి? ఈవిడ ఒక నాయిక, ప్రియుణ్ణి ఎడబాసినటువంటి నాయిక. ఆవిడ తన యొక్క వంశాన్ని చూసుకోవట్లేదు, పెరుమాళ యొక్క రక్షకత్వాది గుణాలను కూడా చూడకుండా తిరువల్లవాడిలో ప్రవేశించడానికి చూడగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చెలికత్తె వచ్చి, ఇది కార్యమల్లా, ఇది చేయటం నీకు తగినటువంటి విషయం కాదమ్మా, దాని తలయమై కుప్పోరాదు కాని, ఇది మన యొక్క స్వరూపానికి తగినటువంటి విషయం కాదు. ఎన్ను హితం సొల్లి మేట్క పార్క అని హితాన్ని చెప్పి ఈ చెలికత్తెని వెనక్కి ఆవిడ యొక్క భావాలని మళ్లించటానికి చూడగా, ఇని నేంగల్ సొల్లుగిరవత్తాల్ నాన్ పెట్టదెన్ ఆ ఊరిల్ ఇది ఇని ఇక మీదట నేంగల్ సొల్లుగిరవత్తాల్ నాన్ పెట్టదెన్. మీరు ఈ రీతిగా చెబుతుంటే ఏం ఫలమేమి లేదమ్మా, నాన్ పెట్టదని నేనేం పొందాను కనుక మీరు చెప్పేటువంటి ఉపదేశాలు వినటం వల్ల నా పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ ఊరిల్ తిరుచోలయ్యం అంగుండాన పరిమళత్తై కొయ్దుకొండ పురప్పొడుగిర తెన్నலும் அங்கே மதுபானம் பண்ணி களித்துப்பாடா நின்னுள்ள ஒண்டிகளினுடைய இனிதானம் மிடித்தோ செய்யும் ஊரில் உண்டான வைதிக கிரியாகோலாகலங்களும் நகர சம்பிரமங்களும் ఇవెల్లాం நீங்கள் என்னை మేక నిனைக்கிற ఓపాది. మీరందరూ ఏం చేస్తారు? అసలు మీరు ఇప్పటి వరకు నన్ను అడ్డగించాలనే చూస్తున్నారు. ఇక మీరు చెప్పేటువంటి ఉపదేశాల వల్ల నేను పొందినది ఏమున్నది కనుక ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ తోటలు అంగుండాన పరిమళాలు, అక్కడ ఉన్నటువంటి పరిమళాలన్నీ మోసుకొస్తూ ఉన్నటువంటి ఆ తోటల్లో ఉన్న పుష్పాల పరిమళాలన్నీ మోసుకొస్తూ ఉన్నటువంటి దక్షిణపు గాలులు, అక్కడ మధువుని చక్కగా తేనె ప్రవాహాలు, ఆ ప్రవాహాలన్నిటినీ చక్కగా తాగి గర్వించి పాటలు పాడుతూ ఉన్నటువంటి తుమ్మెదలు, ఇనిదాన మెడతోసే తుమ్మెదలు పాడుతూ ఉంటే ఆ మధురమైనటువంటి గానము. అంతేకాదు ఊరి రెండాన వైదిక క్రియా కోలాహలంగళం, ఆ ఊరిలో ఉన్నటువంటి వైదిక క్రియల యొక్క కోలాహలం. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఎప్పుడు యజ్ఞ యాగాదులు, ప్రవచనాలు, పారాయణలు ఇవన్నీ చేస్తుంటే ఆ కోలాహలము. నగర సంభ్రమంగళం, ఆ ఊర్లో ఉన్నటువంటి నగర సంభ్రమం, అది అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క కోలాహలం. ఇవన్నీ కూడా నేంగల్ జన్నై మేట్కనే నైక్కెరవోపాది. మీరేం చేస్తూ ఉన్నారు? అమ్మా, నువ్వు ఇలా వెళ్ళటం, నీ ప్రయత్నంతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటం తగినటువంటిది కాదు, నువ్వు వెనకడుగు వేయి అని మీరు నన్ను వెనక్కి తిప్పడానికి చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కోలాహలాలన్నీ ఏం చేస్తున్నాయో తెలుసానండి? అంగే పోరు ఎన్ను అగయ్యా నిన్నదు. ఆల్వారే మీరు రండి పోరు అంటే రా అని పిలుస్తూ ఉన్నాయట ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ సౌందర్యాలన్నీ. ఎలా చెప్పారండి ఇక్కడ? అర్ధ పంచకము అన్నట్టుగా 5 విశేషణాలు చెప్తున్నారు ఆ ఊర్లో ఉన్నటువంటివి. ఏది అర్ధ పంచకం అన్నట్టుగా 5 విశేషణాలు ఆ ఊరికి. మనకి పంచేంద్రియాలు ఉంటాయి కదా, ఈ పంచేంద్రియాలు ఏం చేస్తాయట? ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని చూపించి
వాటి వైపు మనల్ని తీసుకువెళ్ళి మన స్వరూపాన్ని పాడు చేస్తాయి. కానీ ఈ 5 విషయాలు చూసారా, ఇవన్నీ కూడా 5 కూడా ఒకే భగవంతుడిని దర్శింపచేసేటువంటి విషయాలట. అలా పంచాని చెప్పడం వల్ల ఆ పంచేంద్రియాల లాంటి విషయాలు కాదండి ఇవి. పంచేంద్రియాల వలె 5 విషయాలను చూపించేటువంటి విషయాలు కాదండి. ఈ 5 విశేషణాలు కూడా ఒక వ్యక్తినే ఫోకస్ చేస్తుంది. అది ఎవరిని? ఆ తిరువల్లవాడిలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళని చూపించేటువంటివిగా ఉన్నాయి అంటూ మొదటిది ఏం చెప్పారు? ఆ ఊరి తిరుచోలయం, ఆ ఊర్లో ఉన్నటువంటి తోటలు చెందిస్తున్నారు చూడండి. తేనారు సోలేగల్ సూజ్ అని ఇత్యాది పంచకము మీ 5 అరుంబదంలో కింద నుంచి పేజీలో కింద నుంచి 4వ లైన్లో తేనారు సోలేగల్, తేనె ప్రవహిస్తూ ఉండేటువంటి తోటలండి అని చెప్పడం వల్ల ఆ ఊరి తిరుచోలయం, ఈ పదాన్ని బట్టి వ్యాఖ్యానకారులు ఆ ఊర్లో ఉన్నటువంటి తోటలు అని. ఆ తర్వాత రెండవది విశేషణం ఏమిటి? అంగుండాన పరిమళత్తై కొయ్దుకొండ పురప్పడుగిరత్తన్నడం. ఆ తోటలలో ఉన్నటువంటి పరిమళాలన్నీ మోసుకొని వస్తూ ఉన్నటువంటి దక్షిణపు గాలి. తెన్నల్ మణంకమజం అని ఆడవాళ్ళు అనుగ్రహించారు కాబట్టి వారు ఆ పదాన్ని వాడారు. తెన్నల్ దక్షిణపు గాలి, మణంకమజం ఆ పరిమళాలు మోసుకొస్తూ ఉన్నదని. అంతేకాదు అక్కడ ఆ తోటల్లో తుమ్మెదలు చక్కగా మధువుని ఆస్వాదించి గర్వించి పాటలు పాడుతూ ఉండేటువంటి పెద్ద తుమ్మెదల స్వరాలు, పాటలు అన్నారు కదా. పాన్ కురల్ వండు పాడునల్ వేద పాన్ కురల్ వండు, చక్కగా గర్వించి మధువునంతా తాగి ఆనందంతో పాడుతూ ఉండేటువంటి తుమ్మెదల యొక్క పాటలు అని చెప్పడం వల్ల ఎలా? అంగే మధుపానం పండి కడిత్తుప్పాడా ఎన్నల్లో ఒండిగలినుడయ ఇనిదాన మిడత్తో చేయమన్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఊరిలుండాను వైదిక క్రియాకోలాహలంగళం, ఊర్లో ఉన్నటువంటి వైదిక క్రియాకోలాహలాలు అని చెప్పారు కదా. ఎలానట? మన్ను విన్ను పాడునల్ వేదవలి, వాళ్ళంతా పాడుతూ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి వాళ్ళు పాడుతూ ఉండేటువంటి వేదము యొక్క శబ్దము. ఆ తర్వాత నగర సంభ్రమంగళం అంటే మన్నుం విన్నుం తొడ నిన్న, మన్ను ఈ భూమండలంలో ఉన్నవాళ్ళు, అదిగో విన్ను ఆ పరంపదంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేరి ఒక చోట ఆయనకి నమస్కరిస్తూ ఉంటే అది ఆ నగరంలో ఉన్నటువంటి కోలాహలం అని. ఇలా 5 విషయాలు ఏం చేస్తున్నాడా చెలికత్తి చెప్పేటువంటి దానికి ఆడవారు చెప్తున్నారు. మీరేమో నన్ను ఈ ఊర్లో ప్రవేశించద్దమ్మా, వెనక్కి రారా అని మీరంటే, ఈ సౌందర్యాలన్నీ కూడా పోరు రా అని నన్ను అజయ్యా నిన్నదు నన్ను పిలుస్తూ ఉన్నాయర్రా. ఆన పిన్బు நீங்கள் சொல்லுகிறவத்தால் பெற்றதென் என்னும் தன்னாத்தியை அவர்களுக்கு ఆవిష్కరిత్తు அவர்களை అనునయ్యా నిన్ను కొండు. అదిగో ఆన పిన్బు అలాంటప్పుడు நீங்கள் சொல்லுகிறா, మీరు చెప్పేటువంటి వీటిని పొందితే నాకేం లభిస్తుంది కనుక, కాబట్టి నా ఆర్తిని చూడండి మీరు అని తన ఆర్తి అవరుగడుకు ఆవిష్కరిస్తూ వాళ్ళకి తెలియచేసి, అవరగలై అనునయ్యా నిన్ను కొండు వాళ్ళని బుజ్జగించి, తిరువల్లవాజిలే నా నిனைத்தபடியே போய் புக்கு பரிமாற வல்லேனே ఎన్ను అవరుగడుకు చొల్లుగిరాలా ఇరుక్కిరదు. నేను ఇప్పుడు తిరువల్లవాడికి వెళ్ళి ప్రవేశించి నేను భావించినట్లుగా ఆయనతోటి అనుభవాన్ని పొందుతాను అని వాళ్ళతో చెప్తున్నారు ఆ చెలికత్తెతోటి ఆడవాళ్ళు. ఇది తాన్ నాన్ అనుభవిస్తదెన్నెన్ను జీయర్ అరుళిచ్చేవారు. అయితే ఇక్కడ అలా ఆడవాళ్ళు ఏం చెప్పారు? నగరం లోపల జరిగేటువంటి ఆ శబ్దాలన్నీ కూడా, ఆ నగరంలో ఉండే కోలాహలము, వేద ఘోష, తుమ్మెదల పాటలు, అంతేకాదు తోటలు, అందమైనటువంటి తోటలు, తోటల్లో ఉండేటువంటి పరిమళాలు నన్ను రాని ఆహ్వానిస్తున్నాయండి. అందుకని నేను లోపలకు ప్రవేశిస్తానని ఆడవాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ ఏం చెప్తున్నా? ఎన్ను జీయర్ ఇది దాన్నాను అనుభవిస్తే, అలా ప్రవేశించలేకపోతే కలిగేటువంటి బాధ ఏమిటో నేను అనుభవించాను అని చెప్తున్నారట. జీయర్ అంటే ఎవరు? నంజీయర్ గారు. ఎప్పుడు అనుభవించారట వారు కూడా? అంటే ఆ అనుభవం మొత్తం లోపల ఉన్నది కోలాహలంగా, ఆడవాళ్ళు బయట వేయించేసి ఉన్నారు. వేయించేసి ఉన్నటువంటి ఆడవాళ్ళకి లోపలున్న అనుభవాన్ని మొత్తం అనుభవించాలనే కోరిక, అనుభవించలేకపోతే ఆడవాళ్ళు పడేటువంటి బాధ ఏమిటో నేను పడ్డాను అని చెప్తున్నారు. ఎవరు? నంజీయర్ గారు. ఏ సందర్భంలో పడ్డారట వీరు? భట్టర్
திருவடிகளை ஆசிரித்த பின்பூறுகால் மேல் நாட்டுக்கு எழுந்தருளி மீண்டு பெரிய துறையோடே திருநாளுக்கு உதவ வேணும் என்னுவரா. திருக்குறும்பன் துறை அளவிலே வந்தவாறே அசிந்திதமாக ஆறு பெருகி கிடக்க இரா திருநாள் என்று எழுந்தருளி இங்கு உண்டான சம்பிரமங்கள் எல்லாம் செவிப்பட அது வந்து పుగురపెరాదొజవదాయి కొండు పూరనో పట్టోం ఎన్ను అరుళి చేవర్. ఒకసారి నంజీయర్ గారు వారు మేల్నాటిలు అంటే వారు వాస్తవాన్ని మొదట ఉన్నది భట్రవారిని ఆశ్రయించక పూర్వం మేల్కోటలోనే. ఆ తర్వాత వీరిని ఆశ్రయించిన తర్వాత ఏదో అవసరం మీద మేల్కోటకు అదే ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తూ ఉన్నారు. అప్పుడు రాపత్తు ఉత్సవాలు అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగే సమయంలో తిరునాడు కువద వేణుం ఎన్నువరా తొందరగా ఉత్సవాలు జరిగే సమయానికి నేను వెళ్ళి శ్రీరంగంలో ప్రవేశించాలి, ఆ ఉత్సవాలను సేవించాలని వేగంగా వస్తూ ఉన్న సమయంలో తిరుక్కరంబన్ తురై అలవిలే వంద తిరుక్కరయన్ అంటే తిరుక్కరంబన్ తురై అంటే ఉత్తమర కోవెల దగ్గర ఉన్నటువంటి దేవు దగ్గర వరకు వచ్చారట. అక్కడ ప్రవహించే కావేరీ తీరం వరకు వచ్చారు ఎవరు, నంజీయర్ గారు. ఆ రాగానే అక్కడ ఏమైంది, అచింతితమాగా అనుకోకుండా ఆరు పెరుగిక్కిడక్క నది పొంగి పొరలగా అంటే నదికి వరదలాగా ఉధృతంగా నది పెరిగిపోయింది. ఇప్పుడు ఇరా తిరునాள் எழுந்தருளி ఇంగుండాన సంభ్రమంగళెల్లాం సెవిప్పడువదు. అదిగో వీరెక్కడున్నారు, కావేరీకి ఆ ఉత్తమన్ కోవెలకి ఆ ప్రాంతంలో ఉన్నారు వీరు. ఈ నది దాటి వెళ్తే శ్రీరంగంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ చెవిలో పడుతూ ఉన్నాయట వీరికి. ఎక్కడున్నారు, ఈ కావేరీ తీరంలో ఉన్నారు కదా, అక్కడ పెరుమాళ్ళు బయటికి వేయించేయటము, ఆ వేయించేసే సమయంలో మణికారరు వచ్చి ఆహ్వానించడము, పెరుమాళ్ళు బయటికి వేయించేయడము, ఆ తర్వాత పెద్ద పరై అనే వాయిద్యాన్ని వాయించడము, ఆ తర్వాత హరయరు గానము, ఇవన్నీ కూడా ఈ తీరంలో ఉన్నటువంటి ఎవరికి, ఈ నంజీయర్ గారికి చెవిలో పడుతూ ఉంటే ఒందు పూరప్పెరాదొజి వదాయి కొండు. కానీ ఆ నది దాటి వచ్చి ఈ శ్రీరంగంలో ప్రవేశించి ఆ అనుభవాన్ని పొందలేరు కదా. అప్పుడు ఆ శబ్దాలు వినపడుతూ ఉన్నాయి, ఆ కోలాహలం వినపడుతూ ఉన్నది, ఆ ఉత్సవం మొత్తం వినపడుతూ ఉన్నది. కానీ వచ్చి ప్రవేశించి ఆ ఉత్సవంలో ప్రవేశించడానికి అవకాశం లేనట్టుగా అక్కడ ఆగిపోవలసి వచ్చింది కదా. ఆ సమయంలో నేను పొందానండి. ఇప్పుడు ఆళ్వార్లు ఎలాగైతే తిరువల్లవాజులో ఉన్నటువంటి ఆ ఉత్సవ కోలాహలం మొత్తం చెవిలో పడుతూ ఉన్నది, కానీ ఆళ్వార్లు అవి పురచ్చాలయ్యలు ఆ బయట నగర తోటల్లోనే వేయించేసి ఉండి ఆళ్వార్లు పొందినటువంటి బాధ ఎలాంటిదో నేను కూడా స్వయంగా అలాంటి బాధని శ్రీరంగానికి సమీపంలోనే ఉండి శ్రీరంగంలో ప్రవేశించలేక, అధ్యయనోత్సవాల కోలాహలాన్ని సేవించలేక, ఆ శబ్దాలు చెవిలో పడుతూ ఉండగా నేను అలాంటి బాధను పొందానండి అంటూ ఎవరు, నంజీయర్ గారు సాయించేవారు అని వీరు వడక్కు తిరువేది పిళ్ళయ్య గారు గ్రంథస్థం చేశారు ఆ విషయాన్ని అంటూ. ఎలాంటిదట, ఏక తద్విత ఇలాంటి ఐతిహ్యాన్ని ఇంకో దాన్ని చెప్తున్నారు. పరమపదంలో శ్వేతద్వీపవాసులకు ఉండేటువంటి స్థితి ఏకతత్ ఏకతా ద్విత త్రితరగల్ శ్వేతద్వీపத்தை చెందు కిట్టి ఉళ్ళ పుగుగైకు యోగ్యత ఇల్లామయ్యాలే పురంబే నిండు. ఇలా లోపల ఉన్నటువంటి ఉత్సవ కోలాహలం మొత్తం చెవిలో పడుతూ ఉంటుంది, కానీ ఆ ఉత్సవంలో ప్రవేశించడానికి అవకాశం లేనట్లుగా మనం బయటే నిలబడవలసి వస్తే ఆ బాధ ఎలా ఉంటుంది, ఎలాంటి బాధను ఇంకెవరైనా అనుభవించారా అంటే ఆళ్వారు అనుభవించినట్టుగా వీరు నంజీయర్ గారు అనుభవించారు. అదే రీతిగా ఇంకెవరైనా అనుభవించారా అంటే శ్వేతద్వీప ప్రాంతానికి వెళ్ళినటువంటి ఎవరు, ఒకసారి నారదుడు అనుభవించాట అలాంటి స్థితిని. ఏమిటి, నారదుడు ఎప్పుడు అనుభవించాడు, పరమాత్మతోటి ఎప్పుడు కలిసి ఉంటా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలడు, ఎప్పుడు కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి పరమాత్మతోటి ఉండగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కదా నారదుడు. ఏం చేశాట, పరమాత్మ నారదుడు ఇద్దరు కలిసి ఈ శ్వేతద్వీపం దగ్గరికి వచ్చారట. ఆ శ్వేతద్వీపంలో ప్రవేశించబోతూ ఉన్నాడు పరమాత్మ. వెంటనే ఏం చెప్పాట, నారద నువ్వు ఇక్కడే ఆగు అన్నట్ట సర్వేశ్వరుడు. ఎందుకట, ఈ శ్వేతద్వీపవాసులు అంటే ఎలా ఉంటారట, నమైత్యేవవాదినః అని ఎప్పుడు నమః 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 అని నమస్కారం చేసుకుంటూ చాలా మృదువైన స్వభావం కలిగి ఉంటారట.
మరి నారదుడు కూడా ఎప్పుడు భగవన్నామాన్ని అనుసంధానం చేసుకునేటువంటి స్వభావం కలిగిన వాడే కదా. అలాంటి నారదుని ఎందుకు లోపల ప్రవేశించనివ్వలేదు పరమాత్మ? ఏం చెప్పాట పరమాత్మ నారదుడితోటి? నారదా, నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? నీది చాలా కఠినమైనటువంటి స్వరం. అదేమిటండి అంటే, నారదా, నువ్వు రాక్షసులతో మాట్లాడతావు, దేవతలతో మాట్లాడతావు, వీళ్ళతో వాళ్ళతో వీళ్ళకి వాళ్ళకి కలహాలను పెడుతూ ఉంటావు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి నీ యొక్క స్వరం చాలా కఠోరమైనటువంటిది. కానీ ఈ శ్వేతద్వీప వాసులంతా ఎలా ఉంటారు? నమ ఇత్యేవ వాదినః, ఎప్పుడు నమః 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 అని ఆ ధ్యానంలోనే ఉంటారు. చాలా మృదువైన స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు నా భక్తులు వీళ్ళు. నీలాంటి కఠినమైనటువంటి స్వరాన్ని వినే శక్తి లేనటువంటి వాడుగా ఉంటారు కనుక నువ్వు ఈ లోకంలో ప్రవేశించడానికి అర్హత లేదు అని నువ్వు ఇక్కడే ఉండవయ్యా అని చెప్పి పరమాత్మ లోపలికి వెళ్తే, పరమాత్మ వెళ్ళగానే ఎదురు వచ్చేవాళ్ళు, పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఆలింగనం చేసుకునేవాళ్ళు, ఆ కోలాహలం అంతా కూడా ఆ శ్వేతద్వీపంలో జరుగుతూ ఉంటే ఆ బయట గుమ్మంలో ఉన్నటువంటి నారదుడికి లోపల జరిగే కోలాహలం చెవిలో పడుతోంది. కానీ కంటితో సేవించేటువంటి భాగ్యం లేక నారదుడు కూడా అలాంటి అవస్థనే పొందాడు అంటూ, ఇంకా ఏకత ద్విత త్రితరగళ్ళు అని చెప్పినట్లుగా వాళ్ళెవరంటే బ్రహ్మమానస పుత్రులైనటువంటి ఋషులు. వాళ్ళు కూడా ఈ శ్వేతద్వీపంలో ప్రవేశించేటువంటి యోగ్యత లేకపోవటం చేత పురంబే నిండు బయటే నిలబడి అంగుళ్ళ ఎంబెరుమానై కండు పడుగిర సంభ్రమత్తై చెవిలే కేట్టు నిప్పదు. ఆ శ్వేత ద్వీపంలో పెరుమాళతోటి కూడి వాళ్ళు పొందేటువంటి ఆనంద సంభ్రమాలని అన్ని చెవితో వింటూ బయట నిలబడి అయ్యో మనము ఆ అనుభవంలోకి ప్రవేశించలేకపోతున్నామే అని బాధపడ్డారు. అలా కన్నాల్ కానపోగాదో జగదాయి కిడందు పట్టా పోలే కిడందు కూప్పిడరాయి తుయవరం. అదే రీతిగా కన్నాల్ కానపోగాదో జగదాయి, ఆ లోపలంతా కూడా తిరువల్లవాడలో ఎలా ఉంది? ఆ ఊర్లో ఉన్నటువంటి అందమైన తోటలు, తోటల నుంచి ఆ పరిమళాలను మోసుకొచ్చేటువంటి దక్షిణపు గాలులు, అక్కడ ఆ మధువుని ఆ తేనంతా కూడా ఆస్వాదించి చక్కగా పాడుతూ ఉండేటువంటి తుమ్మెదల యొక్క గానాలు, ఊర్లో ఉన్నటువంటి ఆ వేదవేత్తలైనటువంటి వాళ్ళు చేసేటువంటి వేద వలి, ఆ నగరం భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు విన్ను ఆకాశం నుంచి వచ్చినటువంటి భాగవతోత్తములతోటి కిక్కిరిసి ఉండేటువంటి ఆ నగరము యొక్క శోభలని అయ్యో కన్నాలు కానపోవాలో ఎవరు ఎక్కడందు పట్టకపోలే, కంటితోటి పూర్తిగా సేవించడానికి లభించకపోవటం చేత కిరందు కూప్పిడగెరాయిత్తు ఎవరు. అలానే ఆ శ్వేతద్వీపంలో బయట గుమ్మల్లో నిలబడి నారదుడు పొందినటువంటి వేదన ఎలాంటిదో అలాంటిది ఆళ్వారు పొందుతూ ఉన్నారు. అది ఆనాడు నంజీరు గారు ఎలాగైతే అధ్యయన ఉత్సవాల వైభవాన్ని చెవితో వినపడుతూ ఉన్నా కంటితో చూడటానికి అవకాశం లేకపోతే ఎలాంటి బాధను పొందారో అలాంటి ఆ వేదనని పొందుతూ కిడందు కూప్పిడగిరాయిత్తు ఎవరు అలా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆళ్వాళ్ళు ఈ తిరువాయిమొழிలో. ఇది మానే నోక్కు అనేటువంటి ఈ తిరువాయిమొഴి నాయికాభావంతో చెప్పేటువంటి తిరువాయిమొഴి. ఇది 3వ శరణాగతి. ఈ 5వ పదిలో నోత్త నోన్బులేన్ అనేటువంటి తిరువాయిమొழிలో వానమామల ఎంబెరుమాన్ని శరణాగతి చేశారు ఆళ్వాళ్ళు. అక్కడ వారి యొక్క కోరిక ఫలించలేదు. అలానే వెంటనే అక్కడి నుంచి తిరుక్కురందై ఏం చేశారు, అక్కడ శరణాగతి చేశారు. అక్కడ వారి కోరిక ఫలించలేదు. ఇప్పుడు ఈ చేర దేశంలోని ఈ తిరువల్లవాడ అనే దివ్య దేశానికి వచ్చి శరణాగతి చేస్తూ ఉన్నారు. మిగతా శరణాగతులకి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఇక్కడ పెణ్భావనతో చేసేటువంటి శరణాగతి ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో చేస్తూ ఉన్నారు. అది మానే నోక్కు నల్లీర్ వైగలం వినయేన్ మెలియా వానార్ వన్కముగు మధు మల్లిగై కమజుం தேனார் சோலைகள் சூழ் திருவல்லவாடு உறையும் கோனாரை அடியேன் அடி கூடுவது எண்ணுகளோ ஆழ்வார் எம்பெருமானார் ஜெய்யர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சார்ய திவ்யத் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ